హలో అండి, వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్. సో నిన్న ఎపిసోడ్లో లాస్ట్కి ఇమాన్యువల్ అండ్ డెమాన్ పవన్ వీళ్ళతో అదే ఆడియన్స్తో మాట్లాడేది చెప్పడం మర్చిపోయాను, సారీ. నిన్న మెయిన్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఒకటి చెప్పేసి అదేంటి ఆ ఫ్లోలో ఆ ఫ్రస్ట్రేషన్లో కొంచెం అది మిస్ చేశాను. సో అది ఏం లేదులేండి, అంత ఇంట్రెస్టింగ్గా కూడా ఏం జరగలేదు. కాకపోతే అంటే ఆడియన్స్ కొంచెం ఇంట్రెస్టింగ్గా అంత అడగలేదు అనమాట. సో అంటే ఒకవేళ అడిగి ఉంటే కొంచెం మనకు అంత బాగా గుర్తుండి చెప్పాలన్న ఇంట్రెస్ట్లో అది కూడా గుర్తొచ్చేది. బట్ వాళ్ళు అంత అక్కడ అంటే ఏమన్నా కొంచెం వాళ్ళ మీద ఓకే, రెండు పాజిటివ్ రెండు నెగిటివ్ అలా కలిపి గేమ్లో వాళ్ళు చేసినవి స్టార్టింగ్ సీజన్ మొత్తం నుంచి ఇక్కడ దాకా అడుగుంటే బాగుండేదేమో అనిపించింది. మళ్ళీ ఏమనిపించిందంటే ఈ సీజన్ మొత్తం ఆల్రెడీ ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయే వాళ్ళను ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు వచ్చి నామినేట్ చేసినవి అవే పాయింట్ల మీద, ఫైర్ స్టామ్ వచ్చి నామినేట్ చేసింది అవే పాయింట్ల మీద, వాళ్ళు చేసిన మిస్టేక్స్ మీద. అన్నిసార్లు వాళ్ళ తప్పులు చూపించారు కదా, మళ్ళీ ఇప్పుడు ఆడియన్స్ కూడా వచ్చి ఏం చూపిస్తారులే అనిపించింది మళ్ళీ. అంటే చూపించినా కానీ అలా పాయింట్ చేసినా కానీ మనకంత అనిపించదేమో అనిపించింది. బట్ ఓకే, ఇంకా నెక్స్ట్ సీజన్లో మేబీ మధ్యలో ఎన్నిసార్లు హింట్లు లేకుండా ఫస్టే అందరినీ పంపించేసి లాస్ట్కి ఇలాంటి ప్రోగ్రామ్ ఏదైనా పెడితే బాగుంటుందేమో, ఏమో మరి. అది ఇంకా ఇవాళ ఎపిసోడ్కి వచ్చేస్తే ఫస్ట్ సాంగ్ వస్తుందండి. ఇక్కడ ఇమాన్యువల్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఫోటో చూస్తూ ఉంటాడు. సో దాని తర్వాత ఇక్కడ సుమన్ గారు వస్తే, అన్న మా మమ్మీ నా విషయం ఏమన్నా ఫీల్ అవుతుందా అని అడుగుతారు. అదే గేమ్ తను ఆడుకుంటున్నాడు, నాకు ఏ విధంగా సపోర్ట్ రాలేదు అంటే, ఇది గేమ్నా చూడాలి కదన్నా. నేను గేమ్లో ఉంటే ఎలా సపోర్ట్ చేస్తాను అలా అనుకుంటే. ఇక్కడ సుమన్ అన్న కూడా లైక్ అంటే మేమైనా ఇప్పుడు నీకు వేసాము, అదే సుమన్ గారు భరణి గారు కూడా వేశారు కదా, అట్లా కోపం ఉంటుందా మనకి కూడా అన్నట్టు అనుకుంటూ ఉంటారు. నీకు హౌస్ మొత్తం ఎగనెస్ట్ ఉంటే నేను నీకోసం ఏ రోజు నిలబడలేదా, ఫస్ట్ నుంచి నువ్వే కదా నుంచింది ఫస్ట్ నుంచి అని సుమన్ గారు అంటారు. యాక్చువల్లీ నేను చెప్పాలంటే సుమన్ గారికి వచ్చిన సపోర్ట్ కూడా సంజనా గారికి రాలేదేమో ఇమాన్యువల్ సైడ్ నుంచి. అంటే ఇమాన్యువల్ చేశాడు అన్నట్ల సుమన్ గారికి, బట్ హౌస్ అంతా సుమన్ గారి సైడు ఆడియన్స్ వల్ల, మరి నాగార్జున గారి వీకెండ్ వల్ల కానీ ఒక సాఫ్ట్ కార్నర్ ఆర్ ఎందుకులే ఇంతో పెట్టుకోవడం అన్న మోడ్లో ఆయనకి చేసినంత కూడా సంజనా గారికి రాలేదనేది నా ఫీలింగు. సో ఆవిడ మిస్టేక్స్ చాలా ఉన్నాయి, బట్ వీళ్ళందరూ టార్గెట్ చేసి అవన్నీ మర్చిపోయేలా చేస్తున్నారు అనిపిస్తుంది నాకు. సో ఆవిడ కూడా ఇదివరకు బిహేవ్ చేసినట్టు చెయ్యట్లా, కొంచెం ఆవిడ ఇదివరకు కొంచెం యాటిట్యూడ్ ఇష్యూస్ అట్లా అనిపించేది అనమాట. సో ఇంకా నువ్వే కదా ఫస్ట్ నుంచి ఉన్నది అంటారు. నువ్వు చేసిన పనులకి ప్రతి వీకు నన్నే కదా అంటున్నారు నాగార్జున గారు, నేను ఏ రోజన్నా నిన్నేమన్నా అంటున్నానా. ఇది వేరండి, ఇది ఆవిడ మిస్టేక్స్కి ఆవిడనే అంటారు ఫస్ట్. ఏదో ఇమాన్యువల్ని కూడా ఊరికే ఇరుకుని పెట్టడానికి వీళ్ళ మమ్మీ కదా తిరిగి మాట్లాడతాడా లేదా అని అంటారు. కానీ ఇప్పుడు దానివల్ల ఇప్పుడు తనకు ఓటింగ్ ఏం ఎఫెక్ట్ అవ్వదు. ఇమాన్యువల్కి ఎప్పుడు అంటే లైక్ ఇప్పుడు సంజనా గారు చేసిన తప్పుకి సంజనా గారికే నెగిటివ్ అయింది కానీ ఇమాన్యువల్కి నెగిటివ్ అవ్వదు. ఓకే, ఆర్ సంజనా గారికి ఓటింగ్ తగ్గడం పెరగడం, ఆవిడ ఆడే గేమ్కి ఆవిడకి ఓటింగ్ పెరగడం తగ్గడం ఉంటుంది. కానీ ఇమాన్యువల్కి ఓకే, మన పక్కన ఎలాంటి వాళ్ళు ఉంటే మనకు అలాంటి కొంచెం ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. మన పక్కన అదే గేమ్లో మనం ఎవరితో ఉన్నాం ఏంటి, వాళ్ళకి ఏమన్నా నెగిటివ్ అయితే మనకు కూడా వాళ్ళతో పాటు మనం ఉంటే మనకు కూడా కొంచెం ఉంటుంది ఉండొచ్చు. కానీ బట్ సంజన మెయిన్గా ఆడే వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యిద్ది. కానీ వీళ్ళు పక్కనున్న వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండి వాళ్ళు తప్పు చేసినప్పుడు తప్పు అంటే వాళ్ళకేం ఎఫెక్ట్ అవ్వదు నాకు తెలిసినంత వరకు. అలా కాకుండా మనం పర్ఫెక్ట్గా లేము, వాళ్ళు పర్ఫెక్ట్గా లేరు, అండ్ మనము వాళ్ళు తప్పు చేసినప్పుడు కూడా సపోర్ట్ చేస్తున్నాము, అలాంటప్పుడు మనకు ఎఫెక్ట్ అయ్యిద్ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంజన గారు రీతుకి సపోర్ట్ రీతుతో గొడవ పెట్టుకున్నారు.
అదేంటి ఏవేవో మాట్లాడి అంటుకుని కూర్చుంటున్నారు అది ఇది అని. అప్పుడు ఇమాన్యుయల్ ఖండించాడు. సో ఆబ్వియస్లీ తన గేమ్ని తనలానే చూస్తున్నారు. వీళ్ళిద్దరూ ఎంత కలిసి ఉన్నా వీళ్ళకి ఇండివిజువల్గానే ఓటింగ్ అనేది వచ్చింది. అంటే వీళ్ళని కలిపి చూడట్లా, ఇండివిజువల్గా చూస్తున్నాం మనం. డెమాన్ పవన్ రీతు విషయంలో కొంచెం కలిపి చూసాం అనుకోవచ్చు మనం ఆడియన్స్గా, నేను అనుకోవడం. బట్ ఇక్కడ వీళ్ళది ఇండివిజువల్గానే చూస్తున్నామని నా ఫీలింగు. సో ఆవిడ ఏమి కొన్ని మిస్టేక్స్ చేసినా ఇమాన్యుయల్కి అదేం ఎఫెక్ట్ కొట్టలేదని అనుకుంటున్నాం మనం. సరే ఇన్ని ఎపిసోడ్స్ చూసామా, ఆవిడ ఎప్పుడైనా మిస్టేక్ చేస్తే ఇమాన్యుయల్ని దానికి ఎప్పుడైనా బాధ్యుడిని చేసామా? సో అదేమి వ్యాలిడ్ కాదనుకున్నా. ఓకే కొంత అన్నారు కానీ బట్ స్టిల్ ఆయనకు అది డైరెక్ట్ ఎఫెక్ట్ ఏం కొట్టలేదు అనుకుంటున్నా. సో ఇంకా దాని తర్వాత నిన్న కూడా క్లియర్గా గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే బెదిరిస్తున్నావు అంది. ఆవిడ ఏంటంటే నాకు నిన్న ఏమర్థమైందంటే నేనైతే ఇమాన్యుయల్ మీదకి ఫస్ట్ వెళ్ళను, తను నా మీదకి వస్తేనే నేను అప్పుడు వెళ్తాను, అది ఉంది ఆవిడకి. అది అలాంటిది ఉన్నప్పుడు ఆవిడ ముందే చెప్పాల్సింది. నాకేమనిపించిందంటే ఆవిడ మిస్టేక్ ఏమి అనిపించలేదు కానీ ఒక మాట ముందే నేనైతే డెమాన్ పవన్ కోటేస్తా అని చెప్పారు కదా ఆవిడ అందరికీ. అది చెప్పినప్పుడే ఇమాన్యుయల్ కనుక నా మీదకి వస్తే నేను అప్పుడు ఇమాన్యుయల్ కోటేస్తాను ముందే చెప్పాల్సింది. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు సంజన గారు కోటేసేవాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళు సంజన గారు మార్చుకుంటారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాలి. తనుజ గారు కూడా మళ్ళీ మార్చుకున్నారు, దానివల్ల ఇంకొకటి ట్విస్ట్ యాడ్ అయింది. కానీ తనుజ గారు మార్చుకోకుండా సంజన గారు మార్చుకొని ఉంటే ఇమాన్యుయలే వెళ్ళిపోయేవాడు. ఓకే సో అది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాలి మార్చుకుంటారని సంజన గారు ఓటు. ఓకే మార్చుకోరు, అప్పుడు ఈక్వల్ అయింది. సంజన గారికి 3 పడతాయి, ఇమాన్యుయల్కి 3 పడతాయి. నెక్స్ట్ డెసిషన్ కళ్యాణ్ అడుగుతారు, కళ్యాణ్ ఇమాన్యుయల్కే సపోర్ట్ కార్డ్ సంజన గారికి వేస్తారు మళ్ళీ. సో అట్లా ఎక్స్పెక్ట్ చేసుకొని ఉండుంటారు వాళ్ళు, ఇమాన్యుయల్, డెమాన్ పవన్, కళ్యాణ్. ఓకే సో ఆవిడ కనుక ముందే చెప్పుంటే ఓకే ఈవిడ ఓట్ చేంజ్ చేస్తా అంది, మనం అప్పుడు ఈవిడ ఓట్ చేంజ్ చేస్తే ఇమాన్యుయల్ మీదకి 4 వస్తాయి, మన 3 అవుతాయి, అప్పుడు టై కూడా అవ్వదని అట్లీస్ట్ వాళ్ళు వేరే ప్లాన్ వేసుకుని ఉండేవాళ్ళు. ఇంకేదన్నా వేరే వాళ్ళ మీదకి వెళ్దాం అనుకుని ఉండేవాళ్ళు, ఇంకొకళ్ళ మీదకి. ఓకే ఎందుకంటే వాళ్ళు చేంజ్ చేసుకోరు కాబట్టి. సో అది అతను చెప్పినప్పుడైనా ఈవిడ ఈ హింట్ ఇవ్వాల్సింది, నేను నా ఓటు మార్చుకుంటానని. అప్పుడు ఆవిడ అనుకున్నట్టు జరిగేది మొత్తం, అది నేను అనేది. సో ఇంకా దాని తర్వాత ఇక్కడ ఎవరి చేతిలో ఏం లేదు ఆట. మీరందరూ నాకు ఓటు వేయలేదా, తనూజ ఓటు వేయలేదా, ఇట్లా అనుకుంటూ ఉంటారు. లీడ్లో ఉన్నా కాబట్టి మీ రీజన్స్ మీకు ఉన్నాయి, ఇంకా సింపుల్ లాజిక్ అంతే అది. ఇక్కడ భరణి గారు వస్తారు మధ్యలో, వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు సుమన్ గారు అండ్ ఇమాన్యుయల్. భరణి గారు ఇంకా తర్వాత సుమన్ గారితో అంటారు, వాళ్ళ దానిలో దూరకు, వాళ్ళు ఎప్పుడు కలిసిపోతారో తెలియదు, ఎందుకంటే ఇలా చాలాసార్లు జరిగింది అన్నట్టు చెప్తారనమాట భరణి గారు. ఆయన ఏం దూరలేదులేండి, ఈయనే వస్తే ఆయన అడిగాడు ఏమన్నా ఫీల్ అవుతున్నారా ఏంటి అని. సో నెక్స్ట్ జంబో ప్యాంట్స్, అదే ఒక టాస్క్ జరిగిందనమాట, జంబో ప్యాంట్స్, ఆ ప్యాంట్లు అనమాట. సో అదేంటంటే గేమ్ ఏంటంటే ఈ గేమ్లో కళ్యాణ్ అన్ఫేర్ చేశాడండి. నేను చెప్తా ఎందుకో చెప్తా, అంటే నాకు ఎపిసోడ్లో కనిపించినంత వరకు చెప్తా. నాకు లైవ్లో ఆర్ ఈ పార్ట్ నేను లైవ్లో వీళ్ళ డిస్కషన్ చూసా, తర్వాత ఇద్దరిని తీసేయమనేది చూసా, కానీ ఈ టాస్క్ చూడలా లైవ్లో. ఎపిసోడ్లో చూసినంత వరకు లాస్ట్ రౌండ్లో కళ్యాణ్ తనూజ గారికి 4 వేసాడు బాల్స్. ఎనీవేస్ నేను మీకు చెప్తా. ఇదేంటంటే ఫస్ట్ ఆ ప్యాంట్లు ఉంటాయి కదా, ప్యాంట్లకి పెద్ద బాస్కెట్ లాగా ఉంది చుట్టూతా. వీళ్ళు కళ్యాణ్ను సంజన గారు సంచాలక్, వీళ్ళు ఇద్దరు బాల్స్ ఇసిరేయాలి 4 రౌండ్స్. ఫస్ట్ థర్డ్ ఒక రౌండ్, ఫస్ట్ థర్డ్ ఒకళ్ళు, సెకండ్ ఫోర్త్ ఒకళ్ళు అనుకుంటారు వీళ్ళు. ఇక్కడ ఏంటంటే నేను సెకండ్ ఫోర్త్ వెళ్తా అని సంజన గారు అంటే, లేదు మీరే ఫస్ట్ థర్డ్ వెళ్ళండి, నేనే సెకండ్ ఫోర్త్ అంటాడు ఇక్కడ కళ్యాణ్. ఎందుకు, ఎవరు వెళ్తే ఏముంది, మేబీ నేనేమనుకున్నా ఓకే సంజన గారు ఏమన్నా అన్ఫెయిర్గా వేస్తే మనం కరెక్ట్ చేద్దాం, అంటే వేరే వాళ్ళకి ఎక్కువ తక్కువలు ఏమన్నా వేస్తే మనం కొంచెం ఈక్వల్గా లెవెల్ చేద్దాం అన్నట్టు ఏమైనా థాట్ ఉందేమో అనుకున్నా. ఓకే సరే ఫస్ట్ రౌండ్ ఆవిడ బాగానే వేశారు. నేను చెప్తా యాక్చువల్లీ ఫస్ట్ రౌండ్ ఆవిడ తనూజ గారికి 2 వేశారు,
మొత్తం 10 ఉన్నట్టున్నాయి. భరణి గారికి 3 ఇన్ ద సెన్స్ ఆవిడ సుమన్ గారికి అయిపోతే సుమన్ గారిది కూడా ఆయన హైట్ తక్కువ ఉండడం వల్ల భరణి గారికి అడ్వాంటేజ్ అయ్యి ఆయన పడేవి కూడా ఈయన వెళ్ళి వేసుకుంటున్నాడు ఆయన బాస్కెట్లో. ఇమాన్యువల్కి 2 వేస్తే ఒకటి ఇమాన్యువలే మిస్ చేసుకుంటాడు, కింద పడిపోయిద్ది. సో ఇమాన్యువల్కి 2 వేసినా ఒకటే పడిద్ది, ఒకటి బయట పడిద్ది. డెమాన్కి 2 వేస్తారు ఆవిడ. సో ఇక్కడ చూసుకుంటే ఆవిడ అందరికీ ఈక్వల్గా వేయాలనే చూసారు. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత సెకండ్ రౌండ్ కళ్యాణ్ వస్తాడు. ఇక్కడ తనుజ గారికి 2, భరణి గారికి 2 అయిపోతే ఒకటి బయటకి వెళ్ళినట్టుంది. కాకపోతే ఈయన ఏం చేస్తాడు, సుమన్ గారికి వేసింది ఒకటి ఈయన తీసుకుంటాడు, సేమ్ ఫస్ట్ రౌండ్లో చేసినట్టే. సుమన్ గారికి ఒకటే వస్తుంది. నెక్స్ట్ ఇమాన్యువల్కి 2, డెమాన్ పవన్కి 2. ఇక్కడ కళ్యాణ్ ఈక్వల్గానే వేసాడు. ఓకే, నెక్స్ట్ రౌండ్ మళ్ళీ సంజన గారు వస్తారు. ఇక్కడ తనుజగా ఒకటేస్తారు. భరణి గారికి 2 పడినాయి. ఇంకా సుమన్ గారికి ఒకటే పడింది, ఒకటి బయటికి వెళ్ళింది అనమాట సుమన్ గారికి అయిపోతే. నెక్స్ట్ ఇమాన్యువల్కి 1, డెమాన్ పవన్కి 2 పడినాయి, ఇంకొకటి బయటికి వెళ్ళింది. ఇది ఎవరికి అయిపోయారో, సుమన్ గారికి అయిపోయారో ఏమో. ఇంకొకటి కూడా 2 బయట పడిపోతే ఇక్కడ ఈక్వల్ అవ్వాల సంజన గారిది. ఈక్వల్ ఇన్ ద సెన్స్ అందరికీ ఈక్వల్గానే వేశారు, కానీ సుమన్ గారికి ఒకటి బయటికి వెళ్ళిపోయింది, ఒకటో 2. ఒకటైతే ఖచ్చితంగా సుమన్ గారికి ఇస్తుంటేనే బయటికి పడిందండి. ఇంకొకటి ఎవరికి వేస్తుంటే బయటికి పడిందో మనకు చూపిలా ఎపిసోడ్లో. సో 2 బయటపడినాయి, ఒకటి సుమన్ గారికి వేస్తే బయటపడింది, ఒకటి ఎవరికో చూపిలా. సో ఇక్కడ కూడా మోస్ట్లీ అది ఈక్వల్గానే వెళ్ళింది, కాకపోతే బయట 2 పడినాయి. దానివల్ల కొంతమందికి ఒక్కొక్కటి వచ్చింది ఇక్కడ, అంతే. ఇంకా దాని తర్వాత ఇప్పుడు కళ్యాణ్ తనూజ గారికి 4 బాల్స్ వేశాడు, భరణి గారికి 1 బాలే వేశారు, సుమన్ గారికి 1 బాలే వేశారు, ఇమాన్యువల్కి 2 బాల్స్, డెమాన్ పవన్కి 2 వేసాడు, కానీ ఒకటి బయట పడిపోయింది అనమాట, క్యాచ్ పడలా, బయటకు వెళ్ళిపోయింది. ఇక్కడ చూసుకుంటే తనూజ గారికి ఎక్కువ వేసి భరణి గారికి సుమన్ గారికి తక్కువ పడినాయి. అదే సంజన గారు క్వశ్చన్ చేస్తారనమాట. సో లాస్ట్ రౌండ్లో ఇదేంటి కళ్యాణ్ అయితే మరి తనూజాకి ఎక్కువ వేశాడు, డెమాన్ పవన్కి ఇమాన్యువల్కి ఈక్వల్గా ఫెయిర్గా వేశాడు, వీళ్ళిద్దరికి తగ్గించాడనమాట, అది జరిగింది. సో ఇక్కడ సంజన గారు సుమన్ అన్నకు ఒకటి కూడా వేయలేదని స్టార్ట్ చేస్తారు. ఒకటి వేసాడులేండి, 2 వేయాల్సింది ఒకటి వేసాడు. సో కాకపోతే ఇక్కడ అందరికి ఈక్వల్గా వేసి ఉంటే ఏమయ్యేదంటే రిజల్ట్ కూడా అందరికి ఈక్వల్గా వచ్చేదనమాట, 2. కాకపోతే అక్కడక్కడ బయటపడినాయి కాబట్టి స్టిల్ డిఫరెన్సెస్ అయితే ఉండేవి. ఎందుకంటే ఒక్కొక్క రౌండ్లో 2 ఒక్కొక్కటి బయటకు వెళ్ళింది, ఒక రౌండ్లో అయితే 2 బయట పడినాయి. సో దాన్ని బట్టి డిఫరెన్స్ ఉండేది ఖచ్చితంగా. బట్ స్టిల్ ఇక్కడ తనుజగా అయితే 4 వేసాడండి, 2 ఎక్స్ట్రా వేసాడు. సో సుమన్ గారికి ఒకటి కూడా వేయలేదు, అందుకే నేను సెకండ్ 4th వెళ్తా అన్నాను. తను హైట్ తక్కువ ఉంది కదా, ఎక్స్ట్రా వేస్తే ఏమైంది, ఎక్స్ట్రా ఏమి వేయక్కర్లా, బట్ ఎక్కువ అట్లీస్ట్ ఫెయిర్గా వేయాల్సిందేమో. వాళ్ళకి వేసినప్పుడు వాళ్ళు మిస్ చేసుకుంటే దాన్ని మిస్టేక్ అనను. అట్లీస్ట్ ఇక్కడ ఫెయిర్ అంటే ఒక్కొక్కళ్ళకి 2 బాల్స్ వేయాలి, 2 కన్నా ఒకళ్ళకి ఎక్కువ పడినాయి అంటే ఒకే రౌండ్లో వేరే వీళ్ళకి వేసినట్టే కదా బేసిక్గా. ఇక్కడ మరి తనూజకి అయితే మీరు ఎపిసోడ్లో చూడండి, నాకు 4 times లాస్ట్ రౌండ్లో కళ్యాణ్ 4 times వేసినట్టు కనిపించింది బాల్. సో దాన్ని బట్టి 4 balls కళ్యాణ్ వేసినట్టు అనుకుంటున్నాను నేను. ఇంకా దాని తర్వాత ఒకటి వేసాను నిన్న కూడా, బాల్ గేమ్లో నిన్న కూడా అదేంటి తోసే వెహికల్ ఉంది కదా, తోసే బండి, సో దానిలో కూడా అలౌ చేశాడు. సో అదేంటి సుమన్ గారిని అలౌ చేయలేదు, ఏదో చెప్పారు నిన్న కూడా గేమ్లో అని. సో మీరు భరణి గారికి ఫస్ట్ గేమ్లో 4 వేయలేదా అన్నారు. ఫస్ట్ గేమ్లో మనకు చూపించింది అయితే 3. ఆ 3 కూడా ఒకటి సుమన్ గారికి వేస్తున్నాడు, ఆయన్ని తోసి మరీ వేసుకున్నాడు ఆయన బాస్కెట్లో. అదే భరణి గారు చెప్తారనమాట, నా కోసం వేయలేదు, నేను సుమన్ గారిది వెళ్ళేసుకున్నా అంటే ఎవరో ఒకళ్ళకి వేసారు కదా, బట్ ఎక్కువ బండిగా అది ఎలా లాజిక్. మీరు ఇక్కడ తనుజ గారికి వేయాలనే వేసారు 4, వేరే వాళ్ళకి వేస్తే ఆవిడకి రాల. సో ఇంకా అన్ఈవెన్గా బాల్స్ వేసాడని సంజన గారు అంటూ ఉంటారు. నాకు ఒకటే ఎక్స్ట్రా వేసింది అని తనుజ గారు అంటారు, మరి 4 పడినట్టున్నాయి నాకైతే. అందుకే నేను చెప్పా సెకండ్ 4th వెళ్తా అని ఇట్లా అంటూ ఉంటే, అంటే ఏంటి నేను అన్ఫెయిర్గా వేసానా,
అవును, మీరు సుమన్ అన్నకి వేయలేదని చెప్తే సుమన్ అన్నకు 2 వేసా. భరణి గారు తీసుకున్నారు, అది నా మిస్టేకా అన్నారు. సుమన్ అన్నకు మరి నాకు కనిపించినంత వరకు ఒకటే వేసారు. దాని తర్వాత డెమాన్కి 2 వేసా, ఇమాన్యువల్కి 2 వేసా. ఇంకెక్కడ అన్ఫేర్ అంటే ఇక్కడ భరణి గారి పేరు చెప్పలా, మరి భరణి గారికి కూడా వేయాలిగా. భరణి గారి పేరు చెప్పలే. ఇక్కడ కళ్యాణ్ చూసుకోండి, సుమన్ అన్నకు 2 వేసా, డెమాన్కి 2 వేసా, ఇమాన్యువల్కి 2 వేసా, తనూజకు 3 వేసా అని చెప్పారు. ఇక్కడ భరణి గారి పేరు యాడ్ వచ్చింది అంటే భరణి గారికి వేయలే అతను. సో దాని తర్వాత మేబీ భరణి గారికి అయితే ఒకటి పడిద్ది, కానీ సుమన్ గారికి వేస్తంటే ఆయన వెళ్ళి వేసుకొని ఉండొచ్చు భరణి గారు. ఇక్కడ కళ్యాణ్ కూడా భరణి గారి పేరు చెప్పలేదు. సో దాన్ని బట్టి చూసుకోండి అన్ఫేరో కాదో. ఇంకా దాని తర్వాత ఆవిడ కూడా ఎక్స్ట్రా ఇచ్చారు. ఇక్కడ తనుజ గారు మధ్యలో వస్తారు. ఆవిడ కూడా నాకు ఎక్స్ట్రా వేశారు ఒకటి. ఏ రౌండ్లో వేసారు ఆవిడ ఏమో మరి, ఇంకొకటి తక్కువ వేశారు సంజన గారు ఒక రౌండ్లో. మరి 3rd రౌండ్లో ఆవిడ ఎక్స్ట్రా యాడ్ వేశారు. మరి నువ్వు నాకు వేయడం ప్రాబ్లం ఆవిడకి. మీరు ఇచ్చినప్పుడు ఒకటి వాడిస్తే ఒకటి తప్ప అన్నట్టు ఇక్కడ అంటూ ఉంటారు తనుజ గారు. ఇక్కడ భరణి గారు సుమన్ గారు భరణి గారిని అంటూ ఉంటారు, నాకు మీరు తీసేసుకున్నారు ఇట్లా. అంటే ఈసారి నుంచి మనం పక్కన ఉండొద్దు, 14 వీక్స్ చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల ఎందుకు అన్నట్టు అంటూ ఉంటారు. ఇక్కడ ఏం లేదండి, భరణి గారు సుమన్ గారితో గేమ్ ఆడారు అంతే. తెలియక తెలిసి అని అనలేను, కానీ కాకపోతే మొన్న సుమన్ గారు కూడా భరణి గారికి ఇవ్వాల, అది డెమాన్కి ఇచ్చారు. మీకు గుర్తుంటే ఆ అమౌంట్ అక్కడ భరణి గారు డిసప్పాయింట్ అయి ఉంటారు నాకు తెలిసి. బట్ అక్కడ సుమన్ గారి సిచ్యువేషన్ అట్లుంది. ఫస్ట్ డెమాన్ తీసుకొచ్చి సుమన్ గారికి ఇస్తే ఇంక సుమన్ గారు ఏం చేయలేక డెమాన్కి ఇచ్చారు. బట్ ఇక్కడ ఆయన చేసింది కరెక్టే, కానీ గేమ్ స్టార్ట్ చేసింది ఆయనే భరణి గారితో. ఫస్ట్ మనం ఇది చూసుకోవాలి, ఫస్ట్ క్లోజ్ వాళ్ళ మధ్యలో ఫస్ట్ గేమ్ స్టార్ట్ చేసింది ఎవరు. ఓకే, బట్ ఆయన సిచ్యువేషన్గా ఆయన స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఈయన దాన్ని ఇంకా మేబీ మనసులో పెట్టుకొని కంటిన్యూ చేసి ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. ఇంకా దాని తర్వాత ఇక్కడ బాల్స్ మనం అది వస్తున్నప్పుడు తెలియకుండా ఏం లేదు. ఆయన సుమన్ గారిది హైట్ ఇష్యూ, ఈయన అడ్వాంటేజ్ తీసుకున్నారని నాకు అనిపించింది. ఇంకా దాని తర్వాత బాల్స్ మొత్తం భరణి గారికి 8 వస్తాయండి. అందులో మేబీ ఓ 2-3 అయితే సుమన్ గారి అయి ఉంటాయి. ఇంకా దాని తర్వాత సుమన్ గారికి 4 వస్తాయి, డెమాన్కి 7 వస్తాయి, ఇమాన్యువల్కి 6 వస్తాయి, తనూజాకి 10 వస్తాయి. ఓకే, చూసుకోండి. 4 కళ్యాణ్ వేసాడు, మిగిలిన 6 ఫస్ట్ 3 రౌండ్స్లో ఈక్వల్గా 2-2-2-2 వచ్చి ఉంటాయి. అర్థమవుతుందా మీకు? ఫస్ట్ రౌండ్లో 2, సెకండ్ రౌండ్లో 2, అవి 10 ఉన్నట్టున్నాయి బేసికల్లీ. 3rd రౌండ్లో 2, 4th రౌండ్లో కూడా 2 రావాల్సింది 2 ఎక్స్ట్రా వచ్చినాయి, 4 వచ్చినాయి. అది అందుకని 10 ఉన్నాయి. అది ఓకే. ఇక్కడ పాయింట్స్ పెరుగుతాయి అన్నమాట. తనుజకి 140, భరణి గారికి 130, సుమన్ గారికి 100, సంజన గారికి 80 అన్నమాట. ఓకే, ఇంకా దాని తర్వాత ఇక్కడ డెమాన్ అంటూ ఉంటాడు, ఓటప్పీలు మనం అంటే ఫస్ట్ 2 వెళ్తారు, కానీ ఓటప్పీలు అక్కడ ఆడియన్స్ని బట్టి ఉంటుంది. అంటే ఆడియన్స్ చూస్ చేసుకుంటారు కదా ఎవరు ఓటప్పీలు చేయాలో, అది చెప్తా ఉంటాడు. ఇంకా ఇక్కడ సంజన గారు, కళ్యాణ్ ఈ వీక్ పాడు చేసుకుంటున్నాడు, మేబీ తనూజకి హెల్ప్ చేశారని అయి ఉండొచ్చు ఆవిడ అంటున్నది. మీరు వెళ్ళి కరెక్ట్ చేయకండి, ఇది నాకు నచ్చలా. అంటే మీరు వెళ్ళి కరెక్ట్ చేస్తే తను మళ్ళీ ఫామ్లోకి వస్తాడు కాబట్టి అలానే వెళ్ళనివ్వండి, తనకి రాంగ్గానే పోట్రే అవనివ్వండి, అట్లా ఏమన్నా అన్నారా? ఇక్కడ 2 యాంగిల్స్ ఉంటాయి. ఒకటి, మనం అలా వెళ్ళి చెప్పినా మనల్ని రాంగ్గా తీసుకుంటారు, మనం ఎందుకులే వెళ్ళి గెలుక్కోవడం దూరడం అని అనుకుని ఉండొచ్చు. ఇది ఓకే, ఐఎమ్ ఫైన్ విత్ ఇట్. బట్ అలా కాకుండా వాళ్ళు ఏమనుకుంటున్నారు, తను రాంగ్గా వెళ్తున్నాడు అనుకుంటున్నారు, రాంగ్ ట్రాక్లో వెళ్తున్నాడు అనుకుంటున్నారు. అలానే వెళ్ళనివ్వండి, మనకు బెనిఫిట్ అయిద్దని ఆలోచిస్తే అయితే నాకు అది న్యాయంగా నీతిగా అనిపించదు అన్నమాట. అవతల వాళ్ళని కరెక్ట్ చేయకుండా దాన్ని అడ్వాంటేజ్ తీసుకుందాం అనే మైండ్ సెట్ నాకు కొంచెం కన్నింగ్ మైండ్ సెట్లా అనిపిస్తుంది. సో ఆవిడ ఫస్ట్ అయితే నాకు ఈ యాంగిలే అనిపించింది. మేబీ మనం ఎందుకులే కరెక్ట్ చేయడం, అట్లనే ఉంటే మనకే బెనిఫిట్ కదా అనుకున్న యాంగిల్ అనుకున్నా. బట్ ఏమో మరి తర్వాత ఏమంటారంటే వాళ్ళ ఆట వాళ్ళది, మేము మిగిలిపోతే చాలు, అంటే మేము టాప్ 5లో ఉంటే చాలు అన్నదా ఏంటో నాకు అర్థం కాల. మీరు అన్నారు కదా పప్పెట్లా అన్నారు కదా, అదే పప్పెట్లాగా అన్నాడంట భరణి గారు కళ్యాణ్ని, అంటే తనూజ గారి దగ్గర పప్పెట్లా ఉన్నారు ఇట్లా అన్నారంట.
మరి అంతే ఓవర్‌గా కూర్చో అంటే కూర్చో, నిలబడంటే నిలబడుతున్నాడు. అంటే నేను వాళ్ళ రిలేషన్‌ని తప్పట్ను. బట్ వాళ్ళిద్దరికీ తనుజాకి తన మీద అభిమానం ఉంది. అండ్ తినికి అభిమానం ఉంది. బట్ తనూజ ఓవర్ కమాండ్ చేస్తుందనిపిచ్చింది. మళ్ళా అలా చేయకూడదని చెప్తే ఫీల్ అవుతదేమో, ఎందుకులే నేను చెప్పినా నా మీదకు ఇక్కడ అదేంటి సంజన గారు కూడా నేను చెప్దామనుకున్నాను, చెప్పినా నా మీదకొస్తారు ఇట్లా అన్నారు. ఇది ఓకే. నేను చెప్తే నా మీదకొస్తారు, ఎందుకులే మళ్ళా నన్ను రాంగ్‌గా తీసుకుంటారు కాబట్టి నేను చెప్పలేదనడం ఓకే. బట్ ఇలా ఆవిడ ఫస్ట్ వింటే అయితే నాకు అట్లే అనిపించింది. మనకెందుకులే మనం అడ్వాంటేజ్ తీసుకుందాం రాంగ్ అయితే అన్నట్టు. సో 2 అనిపించినాయి. దాని తర్వాత ఇంకా ఇక్కడ బిగ్ బాస్ చెప్తాడు, మీరు ఇవాళ ఇద్దరిని తీసేయాలి గేమ్‌లో నుంచి. సో నెక్స్ట్ ఆడబోయే గేమ్‌లో నుంచి ఏ ఇద్దరిని తీసేయాలనుకుంటున్నారో అందరు కలిసి డిసైడ్ చేయండి అన్నట్టు చెప్తా ఉంటారు. సో ఇది లైవ్‌లో చూసుకుంటే చాలా డిస్కషన్ జరుగుతది. ఇక్కడ కొంచెం దాన్ని ట్రిమ్ చేసి కొంచెం కంప్లీట్ చేసేసారు. సో నాకైతే ఎవరిని తీసేసినా సింపతి అనిపిస్తది, కానీ సంజన గారిని తీసేసినా, తనూజని తీసేసినా, ఆర్ భరణి గారిని, ఆర్ సుమన్ గారిని, ఇంకెవరు డెమోన్ని తీసేసినా అనిపిస్తుంది. కానీ ఇమాన్యువల్ని తీసేస్తుంటే నాకు సింపతి అనిపించట్లేదండి. తను ఆడే గేమ్ వల్ల నాకు అలా అనిపించట్లా. మీకు అనిపిస్తుందా తను తీసేటప్పుడు ఏమన్నా అయ్యో పాపం ఇమాన్యువల్ని తీసేసారే అని ఏమన్నా జాలి అనిపించిందా మీకు? చెప్పండి పోనీ. సో అనిపించట్లా. ఫస్ట్ రీజన్, మనం ఉన్న ఆ ప్లేస్లో మనం ఉన్న హైయెస్ట్ ఉన్న వాళ్ళని తీసేస్తాం, ఓకే, అది ఓకే. ఆ రీజన్కి కొంచెం సింపతి ఫీల్ అవ్వచ్చు, అది వేరే విషయం. సెకండ్ రీజన్ తన గేమ్ ప్లేనే అట్లుంటుంది, ఓకే. నేను నిన్న కూడా ఈ రీజన్ చెప్పాను. థర్డ్ రీజన్ ఇవాళ ఏంటో తెలుసా? ఇవాళ యాడ్ అయిన రీజన్, నిన్న ఆల్రెడీ అతనికి ఓట్ అప్పీల్ వచ్చింది. ఇవాళ అవసరం లేదు. ఇవాళ అవసరం లేదు ఇన్ ద సెన్స్ ఎన్నిసార్లు వెళ్తారు ఒకళ్ళే ఓట్ అప్పీల్కి. సో ఇవాళ ఇంకా థర్డ్ రీజన్ కూడా యాడ్ అయింది అనిపించింది. సో ఇమాన్యువల్ని తీసేస్తే నాకు సింపతి కలగట్లేదు, ఓకే. అది అట్లీస్ట్ తను చూసుకోవాలి. మనం మన గేమ్ ఎట్లా ఉంది, అవతల వాళ్ళకి మనం తీసేస్తే అయ్యో పాపం తీసేసారే అనే ఫీలింగ్ వస్తుందా రాదా, మనం ఎలా ఆడుతున్నాము అది చూసుకోవాలనిపించింది నాకు. సో ఇంకా డెమాన్ స్టార్ట్ చేశాడండి ఇక్కడ సంజన గారితో. నువ్వు నిన్న నాకు ఓటేసావు, నేను ఓటేసా, ఈరోజు నువ్వు నేను కొట్టుకోవద్దు, నీకు టాప్ 5లో ఎవరు ఉండాలని ఉంది అని అడుగుతాడు. ఈ డెమాన్ ఏంటంటే, ఈ ఓట్ అపీల్ కోసం మీరు మమ్మల్ని తీసేస్తున్నారు, కానీ చివరికి ఫస్ట్లో ఎవరు ఉంటారో వాళ్ళు టాప్ ఫినాలేకి ఫైనలిస్ట్ అవుతారు, సెకండ్ ఫైనలిస్ట్ అవుతారు అనుకుంటున్నారు. బట్ అది కాదేమో అని నేను అనుకుంటున్నా. సెకండ్ ఫైనలిస్ట్ టాప్లో ఉండే వాళ్ళు వీళ్ళు ఇమ్యూనిటీ, సెకండ్ ఫైనలిస్ట్ ఇవే పట్టుకున్నారనమాట. సో మరి అది అయిద్దా లేదా ఇక్కడ రకరకాల యాంగిల్స్ ఉన్నాయండి. డైరెక్ట్గా చెప్తా. ఫస్ట్ డెమాన్ యాంగిల్ ఏంటంటే, డెమాన్ ఎందుకు గివ్ అప్ ఇస్తున్నాడు, ఇమాన్యువల్కి ఇచ్చిన ఓకే అంటాడేంటి అనుకున్నా. డెమాన్ది మేబీ ఏంటంటే, తనకు ఇవ్వకపోయినా ఇమాన్యువల్కైనా ఎందుకు ఇవ్వమంటున్నాడు అంటే, లైఫ్లో అంటాడు నాకు ఇవ్వద్దు పోనీ ఇమాన్యువల్ అన్ననైనా ఉంచండి అంటాడు. ఈ ఎపిసోడ్లో కూడా ఉంది, నన్ను తీసేయండి కావాలంటే ఇమాన్యువల్ని ఉంచండి అనేది. ఎందుకంటే ఈ డెమాన్కి ఫోర్త్ పొజిషన్, ఇప్పుడు ఫిఫ్త్ మేబీ తన ఉద్దేశంలో ఫిఫ్త్ రీతు అయి ఉంటుంది అనుకుని ఉంటాడు. సరే, ఫిఫ్త్ ఎలాగూ వెళ్ళిపోయింది, తిను ఫోర్తో ఫిఫ్తో తినకైనా టాప్ 5లో ఉండాలని ఉన్నట్టుంది, అది వేరే విషయం, ఎవరికైనా ఉంటుంది. సో ఇతని ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు భరణి గారికో, సుమన్ గారికో, సంజన గారికో మేబీ ఇతనికి డెమాన్కి వాళ్ళ ముగ్గురు కన్నా కూడా ఇతనికి ఎక్కువ ఓట్స్ ఉండుంటే, వీళ్ళు ఈ ఇమ్యూనిటీతో ఫైనల్ రేస్కి వెళ్ళిపోతే వాళ్ళ బదులు ఇతను వెళ్ళిపోతాడేమో అని ఇతనికి డౌట్ అనమాట. డౌట్ ఏముంది వీళ్ళకి ఏంటంటే, మేబీ డెమాన్కి మనం కళ్యాణ్, తనూజ, ఇమాన్యువల్ వీళ్ళు ఎలాగో టాప్లోనే ఉంటారు, వీళ్ళకి బై ఓటింగ్ అయినా వీళ్ళు వెళ్ళగలరు ఫినాలే రేస్కి, ఓకే. ఇప్పుడు తిన్ని కిందకి లాగి పైకి వచ్చేది ఎవరు, డెమాన్ని కిందకి లాగి పైకి వచ్చేది ఎవరు, వీళ్ళు భరణి గారో, సుమన్ గారో, సంజన గారో వీళ్ళు వస్తారు. సో వీళ్ళకి ఆ ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి? తనకు ఆ కాన్ఫిడెన్స్ ఉన్నట్టుంది, మేబీ వీళ్ళకన్నా నాకు ఆ ఓటింగ్ ఎక్కువ ఉంటుంది. బట్ వీళ్ళకి ఆ ఇమ్యూనిటీ వస్తే నా పొజిషన్ డేంజర్లో పడుతుంది. సో ఇమ్యూనిటీ నాకన్నా రావాలి అంటే డెమాన్ కన్నా రావాలి, ఆర్ వీళ్ళ ముగ్గురులో ఎవరికన్నా రావాలి అనుకొని ఉండుంటాడు అనేది నా డౌటు. అందుకనే నిన్న ఇమాన్యువల్ పేరు చెప్పలేదు,
అతని ఓట్ అపీల్ గురించి ఆలోచించట్లా. ఆ ఫైనల్ ఇమ్యూనిటీయో టికెట్ టు ఫినాలేనో ఆ రెండు ఏదైనా సరే తనకన్నా ఎక్కువ పొజిషన్లో ఉన్న వాళ్ళకి, కళ్యాణ్కో ఇమాన్యువల్కో, ఎనీవేస్ కళ్యాణ్కి ఆల్రెడీ వచ్చేసింది లేండి, కళ్యాణ్ తీసేస్తే ఇమాన్యువల్కో తనూజాకో వీళ్ళ ముగ్గురులో ఎవరికన్నా రావాలి. తనకన్నా ఓట్స్ తక్కువ ఉన్నాయని తను అనుకుంటున్నాడు కాబట్టి ఈ సుమన్ గారికి, భరణి గారికి, సంజన గారికి రాకూడదు అని తను ట్రై చేస్తున్నాడు. అందుకే తను ఇమాన్యువల్తో కలిసి ఉన్నాడు, కళ్యాణ్తో ఇమాన్యువల్తో కలిసి ఉన్నాడు, వీళ్ళతో కాకుండా. యాక్చువల్లీ నిన్న చూసుకుంటే తను కూడా వచ్చి వీళ్ళతో కలవాలి, ఇమాన్యువల్ని తీసేయడానికి ప్లాన్ చేసుకోవాలి. ఈ యాంగిల్ ఒకటి అనిపించింది. ఇంకోటి యాంగిల్ ఏంటంటే తనకి తర్వాత హెల్ప్ కావాలన్నా వీళ్ళు చేస్తారు, ఇమాన్యువల్ వాళ్ళు వీళ్ళు చేస్తారనమాట. వీళ్ళకి ఇప్పుడు సపోర్ట్ చేస్తే తనకి నెక్స్ట్ ఏ గేమ్స్లో అయినా ఏమైనా కావాలంటే వీళ్ళు ఉంటారు. ఎందుకంటే తను భరణి గారు ఆర్ సుమన్ గారితో కలవలేడు డెమోన్. ఎందుకంటే తనకు చూసుకుంటే ఇక్కడ ఇమాన్యువల్, కళ్యాణ్ క్లోజ్, కానీ భరణి గారు సుమన్ గారి కన్నా వీళ్ళు క్లోజు. సో అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలంటే ఇటే చూసుకుంటాడు. ఈ యాంగిల్స్ అన్నీ కనిపించినాయి నాకు డెమాన్ సైడు. సో ఈ బిగ్ బాస్ ఇమ్యూనిటీ అని చెప్పడం ఏందో అది నిజంగా ఉందా లేదా, లేనప్పుడు ఇదంతా చెప్పడం వల్ల వీళ్ళు ఈ థాట్స్ అన్నీ పెట్టుకొని గేమ్ని ఇంకో వేరేలాగా థింక్ చేస్తున్నారు అనిపించింది. ఇది జస్ట్ ఓట్ అపీల్ అయ్యి ఉంటే అనవసరంగా ఇప్పుడు డెమాన్ నాకు తెలిసి వేరేలాగా ఉండేవాడు అనుకుంటున్నాను నేను. సో వేరేలాగా ఇన్ ద సెన్స్ తన గేమ్ ప్లే వేరేలా ఉండేదేమో అనుకుంటున్నా, ఒకవేళ అది జస్ట్ ఓట్ అపీల్కి అయ్యి ఉంటే. ఇమాన్యువల్ది అయినా సరే తను కూడా ఇమ్యూనిటీ అనుకుంటున్నాడు కాబట్టే ఒక గేమ్ ప్లే ఒకలాగుంది, విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు అనిపించిందండి లైవ్ చూస్తే అయితే. సో అది జస్ట్ ఓట్ అపీల్ అనుకుని ఉంటే వాళ్ళు ఇంత స్టబ్బర్న్ ఆర్ అసలు మీరు లైవ్ చూస్తే వాళ్ళ స్ట్రాటజీలు వాళ్ళు ఊరికే ఊడిపోవట్లేదేమో ఇమాన్యువల్ జుట్టు అనిపించింది. సో ఇది డెమాన్ యాంగిల్. కళ్యాణ్ యాంగిల్ ఏంటంటే ఇమాన్యువల్కి సపోర్టు, తనూజాకి సపోర్టు, డెమాన్కి సపోర్టు. వీళ్ళ ముగ్గురిని గేమ్లో నుంచి తీయకుండా ఉండడానికి కళ్యాణ్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. దాంతోపాటు ఇంకో యాంగిల్ ఏంటంటే తనకి ఈ వీక్ గేమ్స్ ఆడాడు కాబట్టి స్క్రీన్ స్పేస్ రాదు. సో వీళ్ళిద్దరికీ సపోర్ట్ చేస్తున్నట్టు ప్లాన్ వేయడం అదంతా చేస్తే అట్లీస్ట్ ఆ విధంగా అయినా స్క్రీన్ స్పేస్ వస్తుందేమో అని. ఇంకా ఎక్కువ తను అంత చేయక్కర్లా, తను నా సపోర్ట్ వీళ్ళకని చెప్పి ఊరుకోవచ్చు. టూ మచ్ స్ట్రాటజీలు. ఇమాన్యువల్ ఎంత వేస్తాడో ఇమాన్యువల్ కన్నా ఒక రవ్వ ఎక్కువ వేసాడేమో అనిపించింది. ఇమాన్యువల్ కూడా అంతేలేండి. సో అంత తను గేమ్లో ఉన్నా కూడా అంత స్ట్రాటజీలు వేయడేమో, అన్నంత స్ట్రాటజీలు ఎందుకు వేస్తున్నాడంటే నాకు ఈ రీజనే అనిపించింది. మనం ఇలా అయినా స్క్రీన్ స్పేస్ వస్తుంది మనకి ఈ స్ట్రాటజీస్ వల్ల ఆర్ ఈ ప్లానింగ్ వల్ల ప్లాటింగ్ వల్ల వస్తుందేమో అని అనిపించింది. సో ఇది కళ్యాణ్ యాంగిల్. ఇమాన్యువల్ యాంగిల్ ఏంటంటే నాకు ఇమ్యూనిటీ కావాలి అంతే, ఎవరేమైపోయినా పర్లే, అది ఇమాన్యువల్ యాంగిల్. అండ్ కొంచెం కళ్యాణ్ని, డెమాన్ని వాళ్ళు ఎలాగూ ఇతనికి సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళని అడ్డం పెట్టుకొని ఇంకా గేమ్ ఆడుతున్నట్టు. ఆబ్వియస్లీ తనకి ఇమ్యూనిటీ కావాలి, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా అది ఇమాన్యువల్ యాంగిల్. సో వీళ్ళ ముగ్గురు యాంగిల్స్ వీళ్ళు క్లియర్గా ఉన్నారు. తనూజ గారు, భరణి గారు, సుమన్ గారు, సంజన గారు, వీళ్ళ నలుగురు క్లియర్. మాకు ఓట్ అపీల్ కావాలి, మేము ఫస్ట్ 2 ఉన్న వాళ్ళని తీస్తాం, ఇది క్లియర్. వాళ్ళు అదే బయటకు కూడా చెప్తున్నారు. ఓకే, ఇక్కడ వీళ్ళు చెప్పా కదా, ఇంకా మనం ఎపిసోడ్కి వెళ్దాం. సో ఇక్కడ ఏమైందంటే ఎక్కడ దాకా చెప్పాను నేను, టాప్ 5లో ఎవరు ఉండాలని ఉంది అడుగుతాడు కదా సంజన గారిని. ఇక్కడ సంజన గారు క్లియర్, నాకు టాప్ 5లో ఎవరు ఉండాలని ఉన్నా నేనైతే భరణి గారిని, సుమన్ గారిని తీను. అంటే తన ఉద్దేశం టాప్ 5లో మేము ఉండాలనుకున్నాం కదా వాళ్ళని తీయని తను అడుగుతున్నాడు ఇండైరెక్ట్గా. దానికి సంజన గారు డైరెక్ట్గా చెప్పారు నేను వాళ్ళని తీయనని. సో ఇంకా దాని తర్వాత మరి ఎవరిని తీస్తామనంటే టాప్ 3 ఉన్నారు కదా, ఆవిడకి తనూజ గారి మీద కూడా కోపం ఉంది, నిన్న తీసేశారు. ఆవిడ బేసికల్లీ మేబీ ఆవిడ ఇదేంటి వీళ్ళు నలుగురు ఒక అగ్రిమెంట్కి రాపోయి ఉంటే, భరణి గారు, సుమన్ గారు, తనూజ గారు, సంజన గారు, వీళ్ళు నలుగురు ఒక అగ్రిమెంట్కి రాపోయి ఉంటే ఆవిడ చెప్పే పేర్లు ఇమాన్యువల్, తనూజ అయ్యుండేయేమో అనుకుంటున్నాను నేను. సో ఇంకా టాప్ 3 అనుకున్నా, అదే టాప్ 3 అంటే వీళ్ళే, ఇమాన్యువల్, తనూజ, డెమాన్, వీళ్ళ ముగ్గురే టాప్ 3లో ఉంది. దీని తర్వాత నాకు వేయకన్నట్టు చెప్తా అంటే చూద్దాం అన్నట్టు అంటారు. నిన్ను కూడా నువ్వు ఓటేసావు కదా, నువ్వు కూడా ఓటేసావు కదా అంటే నువ్వు వేసావని నేను వేసా అన్నట్టు డెమాన్ అంటూ ఉంటాడు. సో ఇంకా దాని తర్వాత
ఇక్కడ ఇమాన్యువల్ స్టార్ట్ చేస్తాడండి, సంజన గారు నాకు ఓటు వేయకండి అని చెప్తాడు. నేను మీకు వేల తర్వాత అదే నిన్న డిస్కషన్ తీసుకొస్తారు సంజన గారు. ఆవిడేమంటారంటే, నేను మీకు నిన్న వేసినా కానీ మీరు వెళ్ళిపోవాలా, అవుట్ అవ్వాలా, మీరు నాకు వేసారు నేను అవుట్ అయ్యా అంటారు. సో ఇదేంటంటే ఇది కూడా ఒక యాంగిల్. అంటే ఎలా ఇక్కడ ఓట్స్ ఎన్ని పడినాయని కాదు, అవుట్ మనం వేసిన ఓట్స్ వల్ల అవుట్ అయ్యేదాకా ఎవరు వెళ్ళారు అని. అది ఇమాన్యువల్ అవుట్ అయ్యేదాకా వెళ్ళాలా, సంజన గారు అవుట్ అయ్యేదాకా వెళ్ళారు. సో అది ఓకే, అది పక్కన పెడితే ఇంకోటి కూడా ఆమె చెప్పుండొచ్చేమో అనిపించింది. అదేంటంటే, నేను ఫస్ట్ నీకు వేయలా, నువ్వు నా జోలికి వచ్చినప్పుడే నేను వేసా, ఫస్ట్ నువ్వే నా జోలికి వచ్చావు అని చెప్పాల్సింది అనిపించింది. సో ఇక్కడ నేను నీకు వేసా, బట్ నువ్వు అవుట్ అవ్వాలా, నువ్వు వేస్తే నేను అవుట్ అయిపోయా అన్నట్టు చెప్తా ఉంటారు. ఇంకా ఇమాన్యువల్ ఇక్కడ మీకు తీయాలనిపిస్తే ఇంకా తీసుకోండి, నేనేం చేయలేను అన్నట్టు అంటాడు. సో మీరే ఫస్ట్ ప్లేస్ నన్ను ఇది రాంగ్ అండి. అతను నా పీకల దాకా వచ్చాక నన్ను ఏం చేయమంటావు అంటే, ఆబ్వియస్లీ అతను కూడా సంజన గారికే అయిపోతున్నాడు కదా, ఎవరు చెప్తే ఉంది. అతని ఇంటెన్షన్ అర్థమయ్యాకే సంజన గారు మారుస్తారు ఓటు. సో ఇటు సంజన గారు ఏమో నీ ఓటు వెళ్ళే నేను వెళ్ళింది అంటారు, ఇంకా మీ ఇష్టం అంటారు. సో ఇక్కడ సుమన్ గారు వస్తే సుమన్ గారిని అడుగుతాడు ఇమాన్యువల్, నాకు ఓటు వేయద్దని. ఆయన్ని కూడా అడిగితే హయ్యెస్ట్ చూసుకుంటే మరి హయ్యెస్ట్ ఊరికే రాలా. అక్కడ వీళ్ళందరూ ఒక మాట అడగడం మర్చిపోతున్నారండి. నువ్వు నా ప్లేస్లో ఉంటే నువ్వేం చేస్తావు ఇమాన్యువల్, నువ్వు చెప్పు. నువ్వు నా ప్లేస్లో ఉంటే, నేను నీ ప్లేస్లో ఉంటే నువ్వు నన్ను తీవా చెప్పు. నువ్వు తీయనంటే చెప్పు, నేను ఒక మాట మాట్లాడుకుంటూ నిన్ను తీయనని చెప్తా. నేనంతే అంటానండి నేనైతే. సో ఇక్కడ ఇంకా హయ్యెస్ట్ ఊరికే రాలా, అలా అయితే మాకు రావాలి కదా అన్నట్టు సుమన్ గారు అంటారు. అందుకని ఓడిపోకుండా రావాలా హయ్యెస్ట్ ఉన్నందుకు అన్నట్టు ఇమాన్యువల్ అంటూ ఉంటాడు. ఇక్కడ సంజన గారు నీకు ఆపర్చునిటీ వచ్చింది నిన్న అట్లీస్ట్ అన్నట్టు అంటూ ఉంటారు. ఆపర్చునిటీ మీరివ్వలా, నేను గెలుచుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపర్చునిటీ వచ్చిందన్నారు, నేను ఇచ్చా అన్నలా ఆవిడ. ఏదో వచ్చింది మాకు కూడా రావాలి కదా అని ఆవిడ ఉద్దేశం. అది పక్కన పెడితే ఆయన గెలుచుకున్నాక వీళ్ళు తీసేలా, ఓకే సంజన గారు తీసారు కానీ వేరే ఇంకో నలుగురు ఆయన్ని తీయకుండా ఉండడం వల్ల ఆయనకు వచ్చింది. గెలుచుకున్నాక కూడా వేరే వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తే వచ్చింది, అది మర్చిపోతున్నారేమో అనిపించింది. అండ్ దట్టు ఆవిడ అనలా, నేను ఇచ్చాను అనలా, నీకు వచ్చింది అన్నారు అంతే. మీరు ఇచ్చినట్టు మాట్లాడతారేంటి, మీరు ఇవ్వలా, నాకు అన్నీ మీకే రావాలా అని అంటారు సంజన గారు. మీరు ఆడలేదు, నేను ఆడాను, స్టిల్ నన్ను తీశారు. ఆవిడ ఆడలేదంటే ఆవిడని గేమ్ నుంచి అవుట్ చేసి ఆవిడ ఎట్ట ఆడతారు. ఇంకా అది పక్కన పెడితే ఇంకా అదే మీరు ఓటు, అదే ఆ ఓటు నేను ముందు నుంచి చెప్పాను, మీరు ఓటు అలా. యాక్చువల్లీ సంజన గారు ఏంటంటే, నాకేమనిపించిందంటే, ఎయిదర్ ఫస్టే వీళ్ళతో ఇమాన్యువల్ అని చెప్పేసి ఉండాల్సింది, ఆర్ ఇమాన్యువల్ వాళ్ళతో కలిసి ఉండాల్సింది, ఆర్ ఈ రెండూ ఇష్టం లేదు డెమాన్ పవన్కే ఓటేద్దాం అనుకున్నప్పుడైనా నేను డెమాన్కే ఓటేస్తా, బట్ నా జోలికి ఎవరన్నా వస్తే, అంటే ఇమాన్యువల్ని పర్టికులర్గా నా జోలికి ఇమాన్యువల్ వస్తే, అదే నువ్వు వస్తే నేను నీకు వేస్తా ఓటు, అప్పుడు చేంజ్ చేస్తాను డెమాన్ నుంచి నీకు వేస్తా అన్నట్టు చెప్పాల్సింది అనిపించింది. సో అది మిస్ అయింది ఆవిడ సైడ్ అనిపించింది. ఆవిడ ముందే చేంజ్ చేద్దాం అతను నా మీదకి వస్తే అనుకున్నప్పుడు అది ముందే చెప్పేసి ఉంటే అయిపోయేది. ఇంకా దాని తర్వాత ఇక్కడ సంజన గారు నీ మీద వేయకూడదని నేను డెమాన్ మీద వేసానంటే, మీరు ఇలా మాట్లాడొద్దు, నా కోసం స్టాండ్ తీసుకున్నట్టు మాట్లాడకండి. ఆవిడ తీసుకున్నారు, ఆవిడ ఇంకా చాలాసార్లు తీసుకున్నారు, ఇప్పుడు కాదు ఇంతకుముందు చాలాసార్లు తీసుకున్నప్పుడు ఎందుకు ఇంత ఓవర్ స్టాండ్ తీసుకుంటున్నారని కూడా అనుకున్నారు. రీతుకి హెల్ప్ చేయమన్నప్పుడు కూడా నేను ఇమాన్యువల్ ఎవరున్నా కానీ ఆపోజిట్లో ఇమాన్యువల్ ఉంటే నేను ఇమాన్యువల్కే చేస్తా అన్నారు. ఆవిడ హెయిర్ కట్ చేసింది కూడా పక్కన పెట్టి ఇమాన్యువల్కి చేశారు ఆవిడ. సో ఆవిడ చాలాసార్లు స్టాండ్ తీసుకున్నారు, ఇక్కడ ఒక చోటే కాదు. ఇక్కడ ఆవిడ చేంజ్ చేసుకున్నా కూడా ఫస్ట్ ఇమాన్యువల్ ఆవిడ మీదకి వెళ్ళాడు కాబట్టే ఆవిడ చేంజ్ చేసుకున్నారు అనిపించింది నాకు. ఎనీవేస్ ఇది పద్దాకి ఎన్నిసార్లు చెప్పినా. సో ఇక్కడ ఇంకా ఇమాన్యువల్ వచ్చి భరణి గారిని వీళ్ళని అడుగుతూ ఉంటాడు, ఇంకా నా రిక్వెస్ట్ ఏంటంటే అర్థం చేసుకోండి, రోజు నాకే ఓటేస్తున్నారు, పెద్ద తేడాలు కూడా లేవు, ఒక ఆటలో ఆడకపోతే ఇంకా లీస్ట్ స్కోర్కి వెళ్ళిపోతాను, సరే ఎవరిని తీద్దాం చెప్పు ఇమాన్యువల్ అన్నట్టు అంటుంది. ఇక్కడ తనుజ బాగా అడిగింది అనుకున్నా. ఇక్కడ ఆలోచించండి అంటూ ఉంటాడు. ఎవరు తీయాలో పేరు చెప్పరు, వాళ్ళు ఒక పేరు అనుకున్నప్పుడు దాన్నేం మార్చుకోమంటాడు.
ఇంకా వీడేమో ఫస్ట్ లాస్ట్ అంటాడు, డెమాన్ ఫస్ట్ లాస్ట్ అనేది, ఫస్ట్ ఒకళ్ళు లాస్ట్ ఒకళ్ళు అని. ఇక్కడ మళ్ళీ ఫస్ట్ లాస్ట్ అనేసరికి ఇమాన్యువల్ కోపం వస్తుంది. ఫస్ట్ అంటే నన్ను తీయమంటాడు ఏంది అన్నట్టు వెళ్ళి కళ్యాణ్తో అంటాడు, డెమాన్ ఏంటి ఫస్ట్ లాస్ట్ అంటాడు. ఇంకా నేను విన్నా అని కళ్యాణ్ అంటాడు. ఎన్ని చెప్పినా డెమాన్ కూడా అవుట్ ఆఫ్ ది గేమ్ అన్నట్టు కళ్యాణ్ అంటాడు. ఈ కళ్యాణ్ ఈ ఖాళీగా ఉండటం వల్ల స్ట్రాటజీలు పిచ్చి పిచ్చి ఏముందండి, కొంత ఇలాంటి యాంగిల్స్లో కూడా గేమ్ ఆడొచ్చా అని కొన్ని స్ట్రాటజీలు బాగానే ఉంటున్నాయి. సో అది వాళ్ళకి కాకపోతే వాళ్ళు చూసుకోవాలండి, వాళ్ళకి అంత అవసరం. వాళ్ళు ఏంటంటే ఇదొకటి ఉంది, వాళ్ళు ఇమ్యూనిటీ అనుకుంటున్నారు, దానివల్ల పాపం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారనమాట. సో అది ఇమ్యూనిటీ నిజంగా ఇస్తారా లేదా, అదేదో ఇది ఫెయిర్ కాదు అది ఇది అన్నాడు కాబట్టి అసలు ఇమ్యూనిటీ ఇవ్వని అంటాడా. సో మరి చూడాలి. వాళ్ళేమో ఇమ్యూనిటీ కోసం నాకైతే టూ మచ్ అంత హెవీ స్ట్రాటజీలు వేసేసరికి కొంచెం కన్నింగ్ సైడ్ కనిపిస్తుంది అనమాట. సో ఇంకా ఇక్కడ డెమాన్ని కూడా తీసేస్తారు. ఎన్ని ఛాన్సులు వచ్చినా లీస్ట్ స్కోర్ వచ్చిందంటే వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేయాలని ఇక్కడ ఇమాన్యువల్ అంటూ ఉంటాడు. బట్ ఇమాన్యువల్ వాళ్ళ ప్లేస్లో ఉంటే ఇమాన్యువల్ చేసేది కూడా అదే. గేము ఎవరు ఆడారో వాళ్ళని కదా ఎంకరేజ్ చేయాలి, ఇట్లా లీస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి వాళ్ళని తీసేసేది అన్నట్టు ఇమాన్యువల్ అంటూ ఉంటాడు. సో అక్కడ ప్రపంచంలో ఎవరున్నా ఫస్ట్ 2నే తీస్తారండి నన్ను అడిగితే. మెజారిటీ మేబీ కొంతమంది ఏమన్నా డెమాన్ లాంటి వాళ్ళు నేను స్ట్రాంగ్ వాళ్ళని తీయను, స్ట్రాంగ్ వాళ్ళతోనే ఆడతాను అనుకునే వాళ్ళు తీరనమాట. సో ఇంకా దాని తర్వాత ఇక్కడ తనుజ గారు చెప్పేస్తారు, నాకైతే ఫస్ట్ 2 హైయెస్ట్ అదే టాప్ 2నే తీస్తా అన్నట్టు. ఇంకా తర్వాత లాస్ట్ 2 వాళ్ళు ఏం పాపం చేశారు ఇట్లా ప్రోమోలో చూసుంటారు. సో నువ్వు గెలిస్తే నువ్వు అడగవా అని డెమాన్ అని అంటాడు. ఇక్కడ అడుగుతాను మరి నేను అంతే కదా అంటే, ఓకే అయితే నువ్వు ఇప్పుడు రెడీగానే ఉన్నావు గివప్ ఇవ్వడానికి అన్నట్టు అంటే, నీకు గివప్ కాదు, నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను అన్నట్టు ఆయన అంటాడు. సో ఇక్కడ చూసుకుంటే నాకేమనిపించిందంటే డెమాను ఇక్కడ ఎలాగా లైట్గానే అడిగాడు, తనకన్నా ఇమాన్యువల్ కోసం ఎక్కువ అడిగాడు డెమాను, దాని గురించి కూడా తర్వాత మాట్లాడదాం. సో తన కోసం ఇక్కడ ఎలాగ లైట్గా అడిగి నువ్వైతే అడగవా అని చెప్పి వదిలేశాడు. రీతు కోసం కూడా అప్పుడు అంతే వదిలేశాడేమో, దాన్ని మరీ గివప్ అని అదేంది ఇంట్లో వాళ్ళందరూ ఓకే వాళ్ళకి ఇంకా రీజన్స్ లేక ఏదో ఒకటి అది పట్టుకున్నారులేండి. వీకెండ్లో కూడా వచ్చి వాళ్ళు గివప్ ఇచ్చావు అనేసరికి దాన్నే పట్టుకున్నారు అనుకున్నా. ఇంకా దాని తర్వాత ఇక్కడ కళ్యాణ్ ప్లాన్లు అనమాట. బన్నీ గారికి 3 ఓట్లు, అదేంటి నీకు డెమాన్కి 3 ఓట్లు, సంజన గారు తనుజకి వేస్తారు. ఇట్లా నిన్న సంజన గారికి వేసాం కాబట్టి వాళ్ళు భరణి గారికి వేద్దాం, వీళ్ళు భరణి గారు సుమన్ గారికి వేద్దాం అని వీళ్ళ ముగ్గురు ప్లాను. ఓకే వాళ్ళలో నుంచి ఒకళ్ళని లాక్కొని వాళ్ళ చేత కూడా వాళ్ళిద్దరికి ఇద్దాం మనం ఉందామని వీళ్ళ ప్లాన్ అనమాట ఎంతసేపటికి. సో ఇక్కడ తనుజ గారు వచ్చి చూసి వామ్మో ఇలా స్ట్రాటజీలు, లైవ్లో అయితే వీళ్ళు అసలు 2 డేంజరస్ అంటారు, అలా ఉంటాయి, అవి కూడా కొంచెం యాడ్ చేస్తారులేండి అక్కడక్కడ. సో నిన్నట్లా ఇవాళ ఫ్లాప్ చేయకండి రా అన్నట్టు అంటూ ఉంటారు. ఇంకా దాని తర్వాత ఇక్కడ ఇమాన్యువల్ చెప్తూ ఉంటాడు, వాళ్ళ ముగ్గురు కలిసి ఎందుకు ఆడుతున్నారు, వాళ్ళు లీస్ట్లో ఉన్నారు, వాళ్ళకి టాప్ 5కి వెళ్ళాలని ఉంది, అందుకనే వాళ్ళ ముగ్గురు కలిసి ఆడుతున్నారు. ఇప్పుడు మనం వాళ్ళ ముగ్గురు కోటేస్తే బిగ్ బాస్ తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో గేమ్ పెడతారని ఇక్కడ తనూజ గారు అంటారు. సో మేబీ ఇక్కడ సంజన గారికి కొన్ని అవకాశాలు ఇచ్చారు కాబట్టి ఆర్ ఇట్లా వాళ్ళ చేతిలో గేమ్ పెడతారని ఇట్లా భయపడుతున్నారు. ఎందుకు వాళ్ళ చేతిలో ఎందుకు, మనము కూడా వాళ్ళకి వేస్తాం కదా, అదే వాళ్ళు కూడా మనకి వేస్తారు కదా ఇమాన్యువల్ అంటే వాళ్ళ ముగ్గురు కూడా మనకి వేస్తారు కదా, ఇక్కడ ఈక్వల్ అయితే ఒక ఓటు ఎక్కువ ఎక్స్ట్రా వస్తుంది అంతే, మొత్తం 1 సైడ్ కాదు కదా అన్నట్టు తను చెప్తూ ఉంటాడు. ఇక్కడ వీళ్ళ ఈ ఫినాల్ టికెట్ సెకండ్ టికెట్ ఎవరికి ఇస్తావో నువ్వే ఆలోచించు, ఇక్కడ ఇమాన్యువల్ డిజర్వ్, తను చాలా అదేంటి తను టాప్ 5లో లేకపోతే నేను చాలా బాధపడతాను, ఇది ఇమాన్యువల్ గురించి అంటే నేను లేకపోతే ఓకేనా అని తనుజ గారు అంటారు. అందుకే నిన్ను తీసేయట్లా, వేరే వాళ్ళ పేరు చెప్పు, నువ్వు కూడా మనందరం కలిసి వేరే వాళ్ళ పేరు చెప్దాం అని ఇండైరెక్ట్గా. సో కావాలంటే ఇప్పుడు నిన్ను తీయాలనుకుంటే అటాక్ చేసి తీయలేనా అంటే ఇక్కడ భరణి గారు అడుగుతారు, అటాక్ చేసి తీయలేనా అంటే ఎట్ట తీస్తావు అన్నట్టు అడుగుతారు. అటాక్ అంటే అటాక్ కాదు అంటే ఓట్ వేయలేనా అన్నట్టు అంటున్నాను అన్నట్టు అంటాడు. సో
ఇంకా దాని తర్వాత అందుకే నన్ను నిన్న తీసారా అని సంజన గారు తీస్తారు, అట్లనే అటాక్ చేసి తీసారా ఇట్లా అంటూ ఉంటారు. ఎనీవే తను మనతో మాట్లాడిద్ది తర్వాత, తీసేసినా ఏం చేసినా మాట్లాడిద్దని తీసారా, ఇప్పుడు నీకు గొడవ కావాలా, ఆ, మేము మీకు ఓటు వేయట్లేదండి అని డెమోన్ అంటాడు. సో మరి ఫస్ట్ లాస్ట్ అంటావు, అతను ఏమన్నాడంటే ఫస్ట్ లాస్ట్ అన్నాడు, తర్వాత ఫస్ట్ టూ లాస్ట్ టూ అన్నాడు. వాళ్ళకి ఏంటంటే సంజన గారిని తీయాలని లేదు, ఎందుకంటే నిన్న ఎలాగూ సంజన గారిని తీశారు కాబట్టి ఈరోజు భరణి గారిని సుమన్ గారిని తీద్దాం, అది దానికి ఓ ప్లాన్ ఉంది. అదేంటి, ఇప్పుడు సంజన గారికి విన్ అయినా కానీ ఇమాన్యువల్కి రీచ్ అయ్యేంత పాయింట్స్ రావు, ఇది లైవ్లో అంటాడు. ఆవిడ రీచ్ అవ్వలేరులే, ఆవిడని వదిలేద్దాం అన్నట్టు, ఆవిడని తక్కువ అంచనా వేసారే, మరీ తీసి పారేసారే అనుకున్నా. సో అది మరీ అలాంటి స్టేట్మెంట్ కొంచెం తక్కువ చేసినట్టు అనిపించింది. సో ఇప్పుడు భరణి గారో సుమన్ గారో అయితే వాళ్ళని రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు గెలిస్తే సో వాళ్ళని తీసేద్దాం, వాళ్ళకి ఈ రౌండ్లో పాయింట్స్ రాకపోతే వాళ్ళు కూడా రీచ్ అవ్వలేరు, మన నలుగురు మనం టాప్ 5 ఇంకో ఉంటాము, మనకి ఇమ్యూనిటీ వస్తుంది మన నలుగురిలో. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ నలుగురిలో అదే ఎనీవే కళ్యాణ్కి వచ్చింది, నాకు పద్దాక నలుగురు అంటున్నా, వీళ్ళ ముగ్గురులో ఇమాన్యువల్ మోస్ట్లీ వాళ్ళకి రావాలని ఉంది, ఇమాన్యువల్కి డెమాన్ పవన్కి. వాళ్ళకి రాకపోతే తనూజాకి కూడా వచ్చినా కానీ వీళ్ళ ముగ్గురులో ఎవరికి వచ్చినా పర్లా, మన ప్లేస్ మనకు ఉంటుంది. వాళ్ళల్లో ఎవరికన్నా వస్తే మనకి డేంజర్ అని ఇమాన్యువల్ డెమాన్ పవన్ మెయిన్లీ నాకు ఆ స్ట్రాటజీ అనిపించింది. ఇమాన్యువల్ది కూడా మేబీ అది ఉండొచ్చు. ఇమాన్యువల్ అసలు ఎందుకు భయపడుతున్నాడు నాకు అర్థం కావట్లా. ఇంకా దాని తర్వాత అట్లీస్ట్ డెమాన్ పవన్ 4th పొజిషన్ కాబట్టి తను కొంచెం భయపడినా ఒక ఇది ఉంది, తనైనా అక్కర్లేదండి. దాని తర్వాత కాకపోతే ఆ విషయం సంజన గారికి తెలియదు, ఫస్ట్ లాస్ట్ అనేసరికి ఆవిడనే తీస్తున్నారు అనుకుంటా, వాళ్ళ ప్లాన్ వేరే ఉంది. కాకపోతే వాళ్ళు పక్కనే ఉంటారు భరణి గారు సుమన్ గారు, ఈవిడనేమో పక్కకు రమ్మంటే ఈవిడ రాదు సంజన గారు. నేను మీకు చెప్తాను, మనం వాళ్ళని తీయాలని డెమాన్ ట్రై చేస్తూ ఉంటాడు, వాళ్ళని తీద్దామని చెప్పడానికి, ఆవిడేం పక్కకు రావట్లా. సో ఇది వాళ్ళ ముందే చెప్పలేడు కాబట్టి ఏదో ఫస్ట్ టు లాస్ట్ అనేసరికి ఆవిడేమో ఫస్ట్ టు లాస్ట్ అనేసరికి ఆవిడని ఎక్కడ తీస్తారో అని ఆవిడ ట్రిగ్గర్ అయిపోయింది. సో ఇంకా దాని తర్వాత చెప్తాడు, మేము ఓటు వేయట్లేదు అంటే, నువ్వు ఫస్ట్ లాస్ట్ అన్నావు కదా అంటే, చచ్చిపోయేదాకా తీస్తూనే ఉంటారా. ఆవిడకి ఇంకా అది అయిపోయి విసుగొచ్చేసి ఇది స్టాప్ డూయింగ్ దిస్ విత్ మీ, నేను మీ పేరు చెప్పానా అని డెమాన్ అంటాడు. 1 వీక్లో 2 times తీస్తున్నారు, కీప్ హ్యుమానిటీ ఉండండి, హ్యుమానిటీగా 10 weeks నుంచి టాలరేట్ చేస్తున్నా, మీకు నా ఏంటి ఉండడమే ఇష్టం లేకపోతే గేట్లు ఓపెన్ చేయమనండి, వెళ్ళిపోతా, నేను మనిషినే. 50,000 కాయిన్స్ నేను ఇమాన్యువలే మీకు ఇచ్చింది, మేమే సపోర్ట్ చేశాము, ఎవరు చేయలేదో మీరు వాళ్ళకి చేస్తున్నారు సపోర్ట్, అంటే భరణి గారు సుమన్ గారు మీకు ఆపోజిట్గా ఓటేశారు వాళ్ళకి చేస్తున్నారు అని. ఇక్కడ భరణి గారు బాగా లాజిక్ మాట్లాడారు అనిపించింది. ఎవరు చేయలేదు, గేమ్కి సపోర్ట్ మారుతుంది, ఇక్కడ మొత్తం టోటల్ సీజన్ చూడాలి కదా. అలా అనుకుంటే నిన్న మేము సంజన గారికి ఓటేలా మీరు వేశారు కదా ఓటు, అక్కడ మేము సపోర్ట్ చేసినట్టే, కానీ భరణి గారు మంచి లాజిక్ పట్టారే అనుకున్నా. నిన్న ఆవిడ ఫస్ట్ మానేం చెప్పింది కాబట్టి నేను చెప్పాను, అంతేగాని మేము ఫస్ట్ చెప్పలేదు కదా అని ఇక్కడ డెమాన్ కూడా కౌంటర్ వేస్తాడు. అవి కనపడవు ఎవరికి. నేను అప్పటికి ఇది గేమే, ఇవన్నీ పెట్టుకోవద్దు, ఆ మనిషికి అగెనిస్ట్గా వెళ్ళొద్దు అని కూడా చెప్తున్నాను, ఇమాన్యువల్కి అగెనిస్ట్గా వెళ్ళొద్దు అని. ఈయన ఎందుకు అంటే, వీళ్ళు ఎక్కువ కళ్యాణ్ కూడా ఓకే స్క్రీన్ స్పేస్ కోసమేమో, కొంచెం కంటెంట్ రావాలి కదా, మనం గేమ్స్ కూడా ఆడలేదని ట్రై చేస్తే ఓకే, డెమాన్ టికెట్ ఫినాలి ఇది ఓకే, ఇదంతా ఇంత పర్సనల్గా అంత థింక్ చేయక్కర్లేదు కదా, వాళ్ళకి అగెనిస్ట్గా వెళ్ళొద్దు అవన్నీ చెప్తున్నా అన్నట్టు. ఏమో మరి, బట్ సంజన గారికి కోపం రావడంలో తప్పలేదు అనిపించిందండి. ఆవిడని ఎన్ని గేముల్లో తీసేలా, రెబెల్ టాస్క్లో ఆవిడని ఎవరు టీంలోకి చేర్చుకోవాలా, ఓకే. అక్కడ మోస్ట్లీ మనం ఎవరిని బ్లేమ్ చేయాలి, ఓకే, ఎవరెవరు క్లోజ్గా ఉంటున్నారో వాళ్ళు కదా రెస్పాన్సిబుల్, అదేం రెస్పాన్సిబిలిటీ అనలేం కానీ, ఇప్పుడు తను డెమాన్ పవన్ రీతు ఉన్నారండి, సంజన గారిని మళ్ళీ వాళ్ళతో పాటు పెట్టుకోవాలంటే వాళ్ళిద్దరు ఆల్రెడీ వాళ్ళకి క్లోజ్ ఉన్నారు. సో ఎవరు క్లోజ్ వాళ్ళకి తీసుకున్నప్పుడు సంజన గారికి క్లోజ్ ఉన్న ఇమాన్యువల్దే కదా అది ఉండాల్సింది, ఎమోషన్ అది రెస్పాన్సిబిలిటీ ఏదో ఒకటిలేండి. సో అక్కడ ఆవిడ ఎమోషనల్గా కనెక్ట్ అయినప్పుడు గేమ్లో మాత్రం
ఆవిడ మనకి ఫిజికల్లీ ఫిట్ కాదనో మరి ఏంటో అక్కడ మాత్రం నెగ్లెక్ట్ చేసినట్టు అనిపించింది. రెబెల్ టాస్క్, దాని తర్వాత టెడ్డీ టాస్క్ మీకు గుర్తుండుంటే ఆవిడది ఎవరు టెడ్డీ పట్టుకోరు. బట్ అక్కడ మరి రీతు తనుజ అయితే మీరు నన్ను అడగలేదు అన్నారు, కానీ ఆవిడ టెడ్డీ అయితే ఎవరు పట్టుకోలేదన్నమాట. అది సెకండ్ దానిలో. దాని తర్వాత మొన్న మాన్స్టర్ దానిలో ఆవిడనే ఫస్ట్ పంపించారు గ్రూప్లో నుంచి, అక్కడ సపోర్ట్ చేయలే ఇమాన్యుల్. నెక్స్ట్ మొన్న ఈ కాయిన్స్ దానిలో కూడా చూస్తే ఇమాన్యుల్కి తెలుసు, ఓకే ఆవిడని బయటికి పంపించారు, అక్కడ ఇమాన్యుల్ ట్రై చేశాడు, కానీ ఇమాన్యుల్కి తెలుసు ఆవిడకి సపోర్ట్ రాదని. బట్ తనేదో తను ట్రై చేశాను అనిపించుకుందాం, వాళ్ళు ఎలాగ ఓటేయర్లే. బట్ ఫైన్, తన సైడ్ నుంచి తను చేశాడు. తనకు బట్ ఐడియా ఉంది ఆవిడకి రాదు అని. బట్ స్టిల్ మనం ఎందుకు అదేంటి చేద్దాము, మన వల్ల అయినంత మనం చేద్దాము, ఆవిడకు వచ్చినా రాపోయినా మనం చేసినట్టు ఉంటుంది కదా. ఇప్పుడు సంజన గారు నిన్న సేఫ్ ఆడారంటే అది ఇమాన్యుల్ది, అది సేఫే అనుకోవాలి కదా. నేను అది సేఫ్ అనుకోలే ఇమాన్యుల్ది. బట్ అలా చూసుకుంటే రెండు సిచ్యువేషన్స్ సేమ్. ఇక్కడ ఇమాన్యుల్కి ఆవిడ కాకుండా వేరే ఓట్స్ ఇమాన్యుల్కి పడతాయని తెలుసు, బట్ ఆవిడ అలా అని వేరే పడతాయి కదా నేను కూడా వేసేద్దాంలే అనుకోలే ఆవిడ. అలానే ఇమాన్యుల్కి ఆవిడకి ఎలాగూ రాదులే అని ఇమాన్యుల్కి తెలుసు, 50,000 క్యాష్ అది ఏంటో ఆ బాక్స్లో. బట్ మన ప్రయత్నం మనం చేద్దాం మన సైడ్ నుంచి, వేరే వాళ్ళది ఇంక వాళ్ళ ఇష్టం, రెస్ట్ ఇట్స్ ఫేట్ అన్నట్టు తను కూడా చేశాడు. అది సేఫ్ అయితే ఇది సేఫే, ఇది సేఫ్ అయితే అది సేఫే, అంతే అది. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ చేతిలో ఉన్నది వాళ్ళు చేస్తున్నారు, పక్కన వాళ్ళది వాళ్ళకి వదిలేస్తున్నారు, వాళ్ళకి రిజల్ట్ ఏంటో వాళ్ళకి తెలుసు. అలా కాకుండా ఇంకా కళ్యాణ్ చేసినట్టు, డెమాన్ చేసినట్టు, ఇమాన్యుల్కి వేయొద్దు అని చేసినట్టు ఇమాన్యుల్ కూడా వెళ్ళి అందరిని అడగాలి, ఆవిడకి 50K ఇవ్వండి అని. వారు సంజన గారు కూడా ఇమాన్యుల్కి వేయొద్దు అని అడగాలి. అది టూ మచ్ అయిపోదా? అంత అవసరం లేదు కదా, వాళ్ళు చేయగలిగేది చేస్తారు అంతే. సో అది సేఫ్ అయితే ఇది సేఫ్ అనమాట. నేను ఇంకా ఐ కాంట్ టేక్ ఇట్. నాకు మాట్లాడాలని లేదా, అదే నాకు ఆర్గ్యూ చేయాలని లేదంటే, ఆర్గ్యూ కాదు డిస్కస్ చేసుకుందాం రెండంటే, నాకు డిస్కషన్ కూడా వద్దు, నాకు డిస్కస్ చేయాలని కూడా లేదు అన్నట్టు అంటారు ఇక్కడ సంజన గారు. ఇంకా నేను మీ గురించి కాదని చెప్తున్నా కదా అన్నట్టు డెమాన్ అంటాడు. ఆవిడకి మిమ్మల్ని తీసుకున్నా తీయకపోయినా ఆవిడకి మిమ్మల్ని తీయాలని ఉంది, ఓకే. ఇంకా దాని తర్వాత సెల్ఫిష్నెస్ కూడా ఒక లెవెల్, ఒక హద్దు ఉంటుంది. సీజన్ మొత్తం ఎవ్రీ టైం సెల్ఫిష్, ఇంత సెల్ఫిష్ మనిషితో నేను బ్రతకలేను. ఇక డెమాన్ అన్నారా ఇమాన్యుల్ అన్నారా అనిపించింది నాకు. మీరే సెల్ఫిష్ అని ఇక డెమాన్ అనుకుంటే వెళ్ళిపోతాడు. సో ఇంకా దాని తర్వాత మళ్ళీ తనుజతో స్టార్ట్ చేస్తాడు డెమాన్. అంత కష్టపడి వచ్చి లీడర్ బోర్డ్ చూస్తే, మేము కష్టపడలేదా, ఇక్కడ తనుజ గారికి మండిద్ది, కష్టపడి వచ్చి మేము కష్టపడలేదా, టికెట్ స్కోర్ బట్టే కదా, మరి మాకు వద్దా స్కోర్ అన్నట్టు అడుగుతారా. అందుకే నిన్ను తీయట్లేదు కదా. వాళ్ళు ఏం లేదండి, వాళ్ళకి 3 ఉన్నారు, ఇంకొక మనిషి కావాలి వీళ్ళ నలుగురిలో నుంచి. బర్నీ గారిని, సుమన్ గారినే వాళ్ళు తీయాలనుకుంటున్నారు. అప్పుడు వాళ్ళిద్దరిని అడగలేరు రమ్మని. ఇంక మిగిలింది ఎవరు? తనుజ గారు, సంజన గారు. వీళ్ళిద్దరిలో నుంచి ఎవరో ఒకళ్ళని లాక్కుందామని విశ్వ ప్రయత్నాలు, వాళ్ళు బుర్ర తినేస్తానే ఉంటారు వాళ్ళిద్దరిది. ఇంకా సో ఇంకా నిన్ను తీయట్లేదు కదా, మరి ఏంటి కష్టపడి అంటావు, బీపీ తెప్పిస్తావని ఇక్కడ తనుజ గారు అనమాట. ఇక్కడ లైవ్లో చూసుకుంటే ఇంకా వేరే డిస్కషన్స్ అన్నీ వస్తాయి. నాకు ఎవరైనా చేశారా కెప్టెన్సీ టాస్క్లో, డీజే కెప్టెన్ టాస్క్లో నాకు కళ్యాణ్తో అంటూ ఉంటారు, నాకు నువ్వు మ్యాడీయే కదా చేసింది, డెమాను రీతు కూడా చేశారు కానీ వాళ్ళు స్టోన్ కోసం చేశారంటారు. సో వాళ్ళు ఎంతమందిని రిక్వెస్ట్ చేశారు, డెమాను రీతు, వాళ్ళు స్టోన్, అది ఓకే, అది పాజిటివ్గా అనిపించింది. స్టోన్ కోసం చేశారన్నది కొంచెం నెగిటివ్గా అనిపించింది నాకు. మేబీ స్టోన్ కోసం చేసినా కానీ వాళ్ళకి మేబీ తనుజ గారు కూడా కొంచెం ఇష్టం ఉంది, బాండు ఉంది, ప్లస్ మేబీ స్టోన్ కోసం కూడా అయి ఉండొచ్చు. కానీ టోటల్గా కళ్యాణ్ అండ్ మాధురి గారిదేమో పాజిటివ్గా తీసుకొని వీళ్ళది కొంచెం తక్కువ చేసినట్టు అనిపించింది వీళ్ళ హెల్ప్ని. వాళ్ళు డైరెక్ట్గా స్టోన్ కోసం చేసింది ట్రైన్ టాస్క్ అప్పుడు కదా, ట్రైన్ టాస్క్ అప్పుడే అనుకుంటా. అప్పుడే ఈవిడ కూడా ఏంటి కెప్టెన్సీ కోసం రీతుతో అదేంటి డీల్ పెట్టుకున్నారు కదా. సో ఈవిడ డీల్ పెట్టుకున్నప్పుడు వాళ్ళ దాన్ని కొంచెం అదేమో నాకు అనిపించలే, కొంచెం తక్కువ చేసినట్టు అనిపించింది అక్కడ. దాని తర్వాత ఇక్కడ అలా అన్నందుకు ఈవిడ పాతయన్నీ తీసుకొస్తారు, ఇంకా నాకెవ్వరు చేయలేదు అన్నట్టు. బట్ ఆవిడ మోస్ట్లీ అన్నది డెమాన్ని కాదు. అప్పుడు అంటారు కూడా,
నేనేమన్నాను ఇప్పుడు అని డెమాన్ అంటే నిన్నొక్కడనే నేను అనట్లేదు అంటారు. 2-3 సార్లు అంటారు నిన్నొక్కడనే అనట్లేదు అని. సో అక్కడ ఇమాన్యువల్ అన్నారేమో అనిపించింది నాకు. సో ఇంకా దాని తర్వాత నువ్వు కష్టపడలేదేమో, మేమందరం కష్టపడ్డాము ఇక్కడ. కాకపోతే కొంచెం ఆవిడ డెమాన్కి అనాలనుకున్నది, డెమాన్ ఏంటి ప్రతిసారి ఇమాన్యువల్ అంటాడు, అదొక థింగ్. ఇంకోటి ఏంటంటే ఎందుకు చేయాలి, తను కూడా ఇమాన్యువల్ కూడా నాకు చేయలేదు ఇలా ఈ డీజే కెప్టెన్ ట్రైన్ టాస్క్ ఇవన్నీ మనసులో పెట్టుకొని అవన్నీ అనేసారు లైవ్లో అనిపించింది. సో అంత రియాక్ట్ అయ్యారనిపించింది, ఇవన్నీ కూడా ఒకేసారి బర్స్ట్ అవుట్ అయ్యారనిపించింది. సో ఇంకా దాని తర్వాత ఇక్కడ తను కొంచెం డిజర్వింగ్ అని నేను ఫీల్ అవుతున్నా. కావాలంటే నన్ను తీసే అంటాడు ఇక్కడ డెమాను. ఇలా అనడానికి రీజను నాకు అది అనిపించింది. తన యాంగిల్స్ అన్నీ ఇందా చెప్పా కదా, వీళ్ళ ముగ్గురులో ఎవరికి రాకూడదు ఆ టికెట్ ఫినాలే. భరణి గారికి కానీ, సుమన్ గారికి కానీ, సంజన గారికి కానీ రాకూడదు. వీళ్ళ ముగ్గురులో ఇమాన్యువల్కో, డెమాన్కో, తనుజ గారికో వస్తే వాళ్ళకి ప్రాబ్లం లేదు అని వాళ్ళు ఫీల్ అయ్యి ఇట్లా బిహేవ్ చేస్తున్నారేమో అనిపించింది. సో ఇక్కడ వేరే వాళ్ళందరూ గేమ్ ఆడారు, వాళ్ళు పాయింట్స్ తెచ్చుకోకపోతే అది వాళ్ళ మిస్టేకు. ఆడలేని సంజన గారు ఒకళ్ళే. అతని ఉద్దేశం ఏంది, ఈ రౌండ్లో ఆవిడ ఆడలేదు కాబట్టి ఆవిడని బ్లేమ్ చేయను, వేరే వాళ్ళందరూ ఆడారు వాళ్ళు తెచ్చుకోలేదు. ఇది ఆడలేనిది సంజన గారు అనేసరికి ఆవిడ వచ్చి నేను ఆడలేను అంటావేంటి అన్నట్టు. అంటే నేను అలా అనలేదు, మీకు ఛాన్స్ రాలేదు, మీరు ఆడలేదు కాబట్టి మీకు పాయింట్స్ తక్కువ ఉన్నాయి అంటున్నానండి అంటారు. నా పేరు తీసుకోవద్దు, డోంట్ టేక్ మై నేమ్. ఇక్కడ సంజన గారు సీరియస్ అవుతారనమాట. సో ఇంకా దాని తర్వాత ఇది ఫినాలే టికెట్ గురించి అండి. మీ కడుపులు నిండినాయి, వేరే వాళ్ళకి నిండద్దా? మీకు ఓట్ అప్పీల్ వచ్చింది, ఓట్ అప్పీల్ వస్తే అది ఫినాలే టికెట్ ఇమ్యూనిటీ కదా అంటే మీకు ఓటింగ్ పర్సంటేజ్ దానివల్ల 20-25% పెరుగుతుంది కదా, మీకు ఇంకా నిండలేదా అన్నట్టు అంటా ఉంటే నేను ఎవరు పొట్ట కొట్టి ఇక్కడ దాకా రాలేదు, అదేంటి డెమాన్ నువ్వు ఎందుకు అడుగుతున్నావు, అడగడం వల్ల నీతో పాటు నా పేరు కూడా కలుపుతున్నారు అన్నట్టు అంటూ ఉండడు. డెమాన్ అడిగేది ఇమాన్యువల్ కోసమే ఈడ. సో ఇంకా దాని తర్వాత ఇక్కడ సంజన గారు ఇమాన్యువల్ అలా సీరియస్ అయ్యేసరికి సంజన గారు నేను చెప్పిన ఎగ్జాంపుల్ తప్ప అని సుమన్ గారిన ఎవరిని అడుగుతూ ఉంటారు. సో అక్కడ ఇమ్యూనిటీ అయినా సరే, ఇమ్యూనిటీ లేదనుకుంటున్నా నేను, ఒకవేళ ఉన్నా సరే ఓట్ అప్పీలు నిజంగానే వాళ్ళకు కూడా రావాలి కదా. ఓట్ అప్పీలు అందరికీ రావాలి నన్ను అడిగితే. ఇమ్యూనిటీ నేను ఒప్పుకుంటా, బయట ఎవరికో వేరే తక్కువ ఓట్లు ఉన్న వాళ్ళకి వచ్చేసి వాళ్ళకన్నా హయ్యెస్ట్ ఓట్స్ ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళిపోతే అది అన్ఫెయిర్ ఖచ్చితంగా. ఓకే, అది నాకు ఉంది ఆ ఫీలింగ్. బట్ ఈడ ఓట్ అప్పీలు అందరికీ రావాలి. అండ్ బిగ్ బాస్ కూడా ఈ ఫస్ట్ ఇద్దరిని తీసేయమని లేదులేండి. బిగ్ బాస్ ఇద్దరిని తీసేయమన్నారంటే ఆయన ఉద్దేశం కూడా ఫస్ట్ ఇద్దరిని తీసేస్తే నెక్స్ట్ వాళ్ళు ముందుకు వెళ్తారు, వాళ్ళకి ఓట్ అప్పీలు ఇద్దాం, రోజుకు ఒకళ్ళకి ఇద్దాం అన్నట్టు ఆయన ప్లాన్ కూడా అదే కదా. సో ప్రతిసారి వీళ్ళ టాప్లో ఉండాలనుకుంటే ఎలాగా అనిపించింది నాకు. బట్ అది వాళ్ళు ఉన్న సిచ్యువేషన్కి వాళ్ళు ఏంది ఆ ఇమ్యూనిటీ, ఆ టికెట్ ఫినాలే వాళ్ళు అప్పటికి అడుగుతున్నారు. తనుజ గారు అడుగుతారు ఇండైరెక్ట్గా, వాళ్ళు ఏంది తనుజ గారిని వేరే వాళ్ళని దిద్దాము, భరణి గారిని సుమన్ గారిని దిద్దామని చెప్తా ఉంటే సరే మరి నెక్స్ట్ ఉండే గేమ్లో కూడా మీరే టాప్లో ఉంటారు, ఓట్ అప్పీల్కి మీరే వెళ్తారు కదా అన్నట్టు అంటారు. అక్కడ ఏం చెప్పాలి, వాళ్ళకి ఓట్ అప్పీల్ ఇంపార్టెంట్ కాదనుకున్నప్పుడు సరే నెక్స్ట్ గేమ్లో నువ్వు వాళ్ళని తీసేయి, మేము ఓడిపోతాం, నువ్వు గెలువు, బట్ అట్లీస్ట్ మేము గేమ్లో ఉంటాము, వాళ్ళకి ఈ పాయింట్లు కూడా కావాలేమో, లాస్ట్కి ఫస్ట్లో ఉండాలి, మాకు ఇమ్యూనిటీ కావాలనుకుంటా ఉండుంటారు. సో అప్పుడు ఓడిపోరు కూడా. సో ఏం వాళ్ళకి ఇంకా మరి అంతే, వీళ్ళకేమో ఓట్ అప్పీల్ కావాలి, వాళ్ళకేమో ఇమ్యూనిటీ కావాలండి. ఇంకా దాని తర్వాత నేను ఇంకా వీళ్ళు చెప్పేస్తారండి, ఓటింగ్ అడుగుతారు బిగ్ బాస్. భరణి గారు ఇమాన్యువల్ డెమాన్ పవన్, సుమన్ గారు ఇమాన్యువల్ డెమాన్ పవన్, సంజన గారు ఇమాన్యువల్ డెమాన్ పవన్, భరణి గారు సుమన్ గారు, తనుజ గారు డెమాన్ ఇమాన్యువల్ పవన్ అంట నేను డెమాన్ పవన్ ఇమాన్యువల్ సారీ, సుమన్ గారు చెప్పేసి కదా ఇమాన్యువల్, సుమన్ గారు, భరణి గారు, కళ్యాణ్ ఇక్కడ ఆల్రెడీ ఇంక ఇమాన్యువల్కి డెమాన్ పవన్ బర్త్డే కాబట్టి వాళ్ళిద్దరికి వేస్తాడు సేఫ్గా. సో ఇంకా దాని తర్వాత ఇక్కడ నాకు అర్థం కాల కళ్యాణ్ ఎందుకు వేసాడు ఓటు అంటే, ఏమో కళ్యాణ్ కూడా ఓటు వేయచ్చేమో మరి, ఏమో నాకు అర్థం కాల. కళ్యాణ్ ఓటు వేయచ్చు అనుకుంటే భరణి గారికి సుమన్ గారికి అయినా వేయచ్చు తను ఓటు. మరి
వీళ్ళకే ఎందుకు వేసాడో నాకు అర్థం కాలేదు. ఫస్ట్ ఏమన్నా ఓకే వీళ్ళకి హైయెస్ట్ ఓట్స్ వచ్చినాయి అని అనౌన్స్ చేస్తున్నాడా అనుకున్నా, కానీ తర్వాత చూస్తే భరణి గారు అనౌన్స్ చేస్తున్నారు. సో తను వేసిన ఓట్లే అయ్యి ఉంటాయి. ఇంకా దాని తర్వాత ఇక్కడ భరణి గారు ఏమనుకుంటారంటే మన ఇద్దరు పేర్లు ఎందుకు చెప్పారో తెలుసా, వాళ్ళు నెక్స్ట్ ఇంకో టాస్క్ ఉంటే వాళ్ళని తీసేయద్దు, మన ఇద్దరిని తీయమనడానికి సంజన గారిని తనూజ గారిని అడుగుతారు. భరణి గారు సుమన్ గారి పేరు చెప్పండి, మేము మీ పేర్లు చెప్పలేదు కదా ఈ రౌండ్లో, మీరు నెక్స్ట్ రౌండ్లో అయినా వాళ్ళ పేర్లు చెప్పండి అని అడుగుతారు, అందుకని మన పేర్లు చెప్పారు అని అంటూ ఉంటారు. నెక్స్ట్ రౌండ్ కాదు, ఈ రౌండ్లోనే విశ్వ ప్రయత్నాలు చేశారు మీ ఇద్దరు పేర్లు చెప్పమని. అది వాళ్ళకి తెలీదో తెలుసో నాకు తెలీదు. ఇంకా ఇదండి ఇంత డిస్కషన్ జరిగింది దానిలో. కాకపోతే ఇంకా లైవ్లో ఇంకేం జరిగిద్దంటే ఇంకంతేలేండి. నాకేమనిపించిందంటే డెమాన్ పవన్కి ఇమాన్యువల్కి ఇదే తేడా. ఇప్పుడు డెమాన్ పేరు చెప్తారని డెమాన్కి తెలుసు, తను ఇమాన్యువల్ కోసం ఫైట్ చేశాడు కానీ తన కోసం తను అంత ఫైట్ చేయలే. ఓకే, ప్లాన్లు స్ట్రాటజీలు కూడా ఇమాన్యువల్ కోసం అంత వేసాడు కానీ తన కోసం తను వేసుకోలే. సో అక్కడ చూసుకుంటే అక్కడే అర్థమైద్ది మనం ఎంతవరకు ఫైట్ చేయాలి అంతవరకే చేసుకోవాలి. అది ఇమాన్యువల్ కోసం కూడా ఈ యాంగిల్ అనుకుంటున్నా, అదే వాళ్ళ ముగ్గురులో ఎవరికన్నా రావడానికి అంత టూ మచ్ స్ట్రాటజీస్గా అంత వేయక్కర్లేదేమో అనిపించింది నాకు ఇమాన్యువల్. ఇంకా దాని తర్వాత ఇక్కడ తనూజ గారు అడుగుతారు లైవ్లో, ఇద్దరిని అడిగినట్టున్నారు డెమాన్ని ఇమాన్యువల్ని, మీ ఇద్దరు నా ప్లేస్లో ఉంటే ఎవరిని తీస్తారు. ఇక్కడ డెమాన్ అంటాడు నేను తీయనను ఏదో అంటాడు, ఇమాన్యువల్ ఏం సమాధానం చెప్పాడు దానికి. ఇంకా దాని తర్వాత ఇంకోటి ఏంటంటే భరణి అన్న సేవ్ అవ్వడానికి ఇదంతా చేస్తున్నాడు అన్నట్టు ఇమాన్యువల్ అంటాడు. ఆయనన్ని స్ట్రాటజీలు చేస్తా ఏ భరణి గారిని అంటారు ఏంటి అనుకున్నా నేను, ఇది లైవ్లో అంటారు అనమాట. సో ఇంకా దాని తర్వాత ఇంకా లైవ్లో అయితే వీళ్ళని టూ డేంజర్ అసలు, వీళ్ళ స్ట్రాటజీలు చాలా కన్విన్స్ చేస్తారు తనుజ గారిని ఒప్పించడానికి. నువ్వు భరణి గారి నేను మా ఇద్దరిలో ఒకళ్ళని దియ్యి, కనీసం ఒకళ్ళని ఉంచుదామని చూస్తారు, ఏవేవో స్ట్రాటజీలు చెప్తారండి. ఇప్పుడు భరణి గారైనా నేను ఫస్ట్ రావచ్చు, కళ్యాణ్ ఇంకో స్ట్రాటజీ కూడా చెప్తాడు. ఇప్పుడు భరణి గారు కూడా ఫస్ట్ వస్తే మీ ఇద్దరు వెళ్తారు ఓట్ అపీల్కి, అక్కడ ఆడియన్స్ మీ ఇద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేస్తారో కూడా తెలీదు. అదే ఇమాన్యువల్తో వెళ్తే నీకు ఇమాన్యువల్కి ఆల్రెడీ నిన్న ఓట్ అపీల్ వచ్చింది కాబట్టి నీకే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఓట్ అపీల్ ఈరోజు రావడానికి. సో ఇలా అయినా థింక్ చేసుకొని భరణి గారు సుమన్ గారిలో ఒకళ్ళని, ఇంకా డెమాన్ను ఇమాన్యువల్లో ఒకళ్ళని తీసే, ఇలా రకరకాల స్ట్రాటజీలు ఇవన్నీ నాకు అంటే అవి ఏమో ఫెయిర్గా అనిపించాలి, అంత ఫెయిర్గా. సో ఇంకా ఆవిడే ఫీల్ అయిద్ది వాళ్ళ దగ్గర ఉంటే మైండ్ని మార్చేస్తారు అన్నట్టు. ఇంకా ఇమాన్యువల్ సైలెంట్గా ఉంటాడు, ఆయన కోసం కళ్యాణ్ డెమాను ఎంత మాట్లాడతారంటే అంత మాట్లాడతారు. సో ఇక్కడ ఏమనిపించిందంటే ఒకటి కళ్యాణ్ స్క్రీన్ స్పేస్ కోసం ప్లస్ వాళ్ళు బాండింగ్ కోసం రెండు, డెమాన్ కూడా ఇమాన్యువల్కి వస్తే తనకు ప్రాబ్లం లేదు, వేరే వాళ్ళకి వస్తే ప్రాబ్లం ఉంది కాబట్టి అనుకున్నా. అవి పక్కన పెడితే ఇమాన్యువల్ ఏం ట్రై చేయడండి, అదేంటి డెమాన్ తన కోసం చేస్తున్నాడు కదా, ఇమాన్యువల్ ఏమన్నా ట్రై చేశాడా డెమాన్ కోసం అనిపించింది. ఇంకా దాని తర్వాత ఇంక అంతే అండి, లైవ్లో కూడా 4-5 పాయింట్లు చెప్పాను, కవర్ చేశాను అనుకుంటున్నా. ఇంకా దాని తర్వాత ఏమైందంటే ఇక్కడ ఇమాన్యువల్ అంటూ ఉంటాడు డెమాన్తో, ఎందుకు నువ్వు ఆవిడని అడుగుతుంటే కోపం వచ్చింది, అన్ని మాటలు పడాల్సిన అవసరం ఏముంది, సెల్ఫిష్ గేము, కడుపు నిండిద్ది మీద ఒకళ్ళతే, మీరే గెలవండి, ఇవన్నీ మనకి ఎందుకు అనిపించుకోవడం అన్నట్టు అంటూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత ఇట్లా అనుకుంటాడండి, ఇప్పుడు వాళ్ళు నలుగురే ఉన్నారు కాబట్టి 40 గేమ్ రావాలి, సూపర్ ఉంటుంది, ఫెయిర్గా ఆడండి బిగ్ బాస్కే ఫెయిర్గా ఆడండి అని చెప్తున్నాడు. ఇప్పుడు 40 గేమ్ అతను ఉన్నప్పుడేమో 100 గేమ్ రావాలి, వీళ్ళు ఆడుతుంటే 40 పాయింట్స్కే రావాలంట గేము. ఇమాన్యువల్ ఎక్కడ మిస్ అవుతున్నాడు, బయట ఏమేం జరుగుతుందో అంత బాగా అనలైజ్ చేయగలడు, తన విషయంలో మాత్రం ఎందుకు తను ఇలా ఆలోచించుకుంటున్నాడు అనిపించింది. ఇంకా దాని తర్వాత గేమ్ స్టార్ట్ అయిద్దండి. గేమ్ ఏంటంటే అక్కడ ఒక పజిల్ ఉంటుంది, ఆ పజిల్ ఫిల్ చేసుకొని అవతల పక్కన వీళ్ళ ముగ్గురు ఆడాలి, నలుగురులేండి, నలుగురు ఆడాలి. వీళ్ళ నలుగురికి అక్కడ 4 తాళ్ళు ఉంటాయి అన్నమాట. ఆ తాళ్ళు పైన కట్టేసి ఉంటాయి,
అవి కిందకి జారుతూ ఉంటాయి అన్నమాట. మొత్తం కింద జారి పడేలోపు మెల్లిగా జారుతూ ఉంటుంది తాడు. ఒక ఎన్నో మీటర్లు ఉంటుంది అనుకుంటా. సో మీటర్లా ఏమో. సో అది మొత్తం కింద పడే లోపల, టోటల్గా కింద పడే లోపల వీళ్ళు ఆ పజిల్ కంప్లీట్ చేసి వెళ్ళి దాన్ని పట్టుకోవాలన్నమాట థర్డ్ని. ఆ ఎడ్జ్ అనేది కిందకి ఆనకూడదు, ఆనితే అవుట్ అయిపోయినట్టు. ఓకే, అది గేమ్. సో ఇక్కడ రూల్స్ ఉంటాయి కొన్ని. రూల్స్ ఏంటంటే ఫస్ట్ ఆ ఎడ్జ్ కింద పడకూడదు, కింద పడితే అవుట్. ఓకే, ఇది ఒక రూల్. నెక్స్ట్ ఈ గేమ్లో కూడా చిన్న చిన్న లైక్ ఏమన్నా అన్ఫెయిర్లు జరిగినాయా అనిపించింది, అందుకే రూల్స్ ఇంత క్లియర్గా చెప్తున్నా. సెకండ్ రూల్ ఏంటంటే వీలైనంత ఎక్కువసేపు పట్టుకుంటారు, అదొక రూలు. ఎక్కువసేపు పట్టుకోవడం కూడా ఒక రూలు. ఓకే, నెక్స్ట్ ఇంకో రూల్ ఏంటంటే చేతులు బెండ్ చేయకూడదు, ఎల్బోస్ బెండ్ చేయకూడదు. ఓకే, ఇది టోటల్ 3 రూల్స్. ఒకటి, ఆ థర్డ్ ఎడ్జ్ అనేది కింద ఆనకూడదు. ఓకే, దెన్ ఇంకో రూలు హ్యాండ్స్ బెండ్ అవ్వకూడదు. హ్యాండ్స్ ముగ్గురువి బెండ్ అయినాయి. భరణి గారిది బెండ్ అయింది, తనుజ గారిది బెండ్ అయింది, అంటే నాకు అర్థమైనంత వరకు సంజన గారిది బెండ్ అయింది, ముగ్గురిది బెండ్ అయింది. ఈ రూల్ ముగ్గురికి పోయినట్టే, కొట్టేద్దాం ఈ రూల్. నెక్స్ట్ వీలైనంత ఎక్కువసేపు పట్టుకుంటారో, ఇదొకటి. అండ్ పూర్తిగా కింద పడకముందే అదేంటే అది ఎడ్జు, లాస్ట్ ఎడ్జు కింద పడకముందే వీళ్ళు చేతిలో ఉండాలి, అది అయిపోయేంత వరకు, టాస్క్ అయిపోయేంత వరకు. సో ఇంకా దాని తర్వాత అంతే. ఇంకా పజిల్ చేస్తూ ఉంటే ఇక్కడ తనుజకి కళ్యాణ్ హెల్ప్ చేస్తూ ఉంటే హెల్ప్ చేయొద్దంటారు, ఇంకా ఆపేస్తాడు. దాని తర్వాత ఫస్ట్ తనుజ గారిది అయిపోయిద్దండి పజిల్. ఫస్ట్ తనుజ గారిదా సంజన గారిదా? ఫస్ట్ సంజన గారిది అయింది, సారీ. సంజన గారు ఫస్ట్ పజిల్ అయిపోయి వెళ్ళి తాడు పట్టుకుంటారు. సెకండ్ తనుజ గారు వెళ్తారు, థర్డ్ భరణి గారు వెళ్తారు, ఫోర్త్ సుమన్ గారిది అసలు అవ్వదన్నమాట పజిల్. ఆయన లాస్ట్ వరకు పజిల్ ఆడుతూనే ఉంటారు, ఆ పజిల్ అవ్వదు. ఇంకా దాని తర్వాత ఇక్కడ ఫస్ట్ సంజన గారిది బెండ్ అవుతూ ఉంటుంది. బెండ్ అవుతూ ఉంటే ఇంకోసారి బెండ్ చేస్తే ఎలిమినేట్ చేస్తా అంటాడు డెమోను. ఈలోపు తనుజ గారిది బెండ్ అయితే చూడ్డు. అప్పుడు సంజన గారు చెప్తారు ఇట్స్ బెంట్ అని. తనుజ గారిది బెండ్ అయిందంటే ఇంకోసారి నీది కూడా అయితే ఎలిమినేట్ చేస్తా, ఎందుకంటే ఇద్దరిది బెండ్ అయింది కాబట్టి ఇంకా లేదు ఛాన్స్ అన్నట్టు చెప్తారు. దాని తర్వాత ఇక్కడ చెప్తా ఉంటాడు, వాళ్ళు మళ్ళీ బెండ్ చేస్తూ ఉంటే ఇమాన్యుయల్కి చెప్తాడు వాళ్ళు స్ట్రైట్ పెట్టట్లేదు అంటే, అవుట్ చేసి స్ట్రైట్ పెట్టకపోతే అంటూ ఉంటాడు. బట్ ఇక్కడ నాకు ఏమన్నా వాళ్ళు అవుట్ చేసి అని అంటే అంత లైక్ ఆడారులే అని అంత క్రూయల్గా లేకుండా వదిలేద్దాంలే అని లేకుండా అవుట్ చేసే అని చెప్తుంటే నాకు ఏమన్నా వీళ్ళకి పాయింట్స్ రావు అవుట్ అయితే అదేమన్నా అనిపించింది. కానీ లేదులే, బెండ్ రూల్ కూడా ఉంది కదా, బెండ్ అవ్వకూడదని రూల్ కూడా ఉంది కదలే అని తర్వాత ఓకే ఫెయిర్గానే అనిపించింది అవుట్ చేసే అనేది. సో ఇక్కడ ఫస్ట్ సంజన గారిని అవుట్ చేస్తారు, తర్వాత తనుజ గారిని అవుట్ చేస్తారు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా దాని తర్వాత భరణి గారు వచ్చి థ్రెడ్ పట్టుకుంటారు, ఆయనది కూడా బెండ్ అయ్యిద్ది, అది డెమాన్ పవన్ చూడ్డు. అండ్ తాడు మొత్తం చేతిలో ఉండాలి, వాళ్ళు పట్టుకొని చేతిలో ఉండాలి, కొంత భాగం కిందకు ఉంటుంది కొంత భాగం. ఓకే, అది ఏంటంటే పైనుంచి తాడు కిందకి వస్తూ ఉంటుంది అనమాట. ఆ వచ్చేది కూడా మనం తీసి చేతిలో పెట్టుకోవాలి, ఆయన వచ్చేది పట్టుకోవట్లా, జస్ట్ ఆయన వెళ్ళి చేతిలోకి తీసుకున్నంత వరకే ఉంటుంది. ఆ కిందకి జారిపడేదంతా తాడంతా అది కూడా మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి, ఆయన చేసుకోవాలి, అది భరణి గారు. అండ్ ఆయన వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ కింద మొత్తం పడిపోయి ఉంటుంది, కొంత మాత్రం ఉండుంటుంది. ఇంకా ఆయన ఇంకొంచెం లేటుగా వచ్చి ఉంటే మొత్తం కింద పడిపోయి ఉండేది, ఆయన అవుట్ అయిపోయేవాడు. బట్ ఆయన కరెక్ట్గా అది లాస్ట్కి పడిపోయే టైంకి వచ్చి మొత్తం పట్టుకుంటాడు కాబట్టి జస్ట్ ఆ ఎడ్జ్ కింద పడకుండా కాపాడుకోవాలి కాబట్టి అక్కడ ఆయనకి అడ్వాంటేజ్ అయింది. ఓకే, ఇంకా దాని తర్వాత ఇక్కడ తనుజ గారు అంటూనే ఉంటారు ఆయన చేతులు బెండ్ అయినాయి, థ్రెడ్ అంతా కిందే ఉంది ఇట్లా. ఇంకా దాని తర్వాత వీళ్ళు టాస్క్ అయిపోయింది, భరణి గారు చేతిలో పట్టుకుని ఉన్నప్పుడే ఆ ఎడ్జ్ కూడా కిందకు వస్తుంది. ఆయన చేతిలో పట్టుకున్నప్పుడు మొత్తం తాడంతా కిందకు వచ్చేస్తుంది, అయిపోయిద్ది. అయిపోయాక ఇంకా ఇక్కడ సుమన్ గారు ఇంకా రాలా. దీని తర్వాత వీళ్ళిద్దరు అవుట్ అయిపోయి ఉన్నారు, ఇది ప్రస్తుతం సిచ్యువేషన్. ఓకే, వీళ్ళు ఏమనుకుంటారు, ఫస్ట్ భరణి గారు, సెకండ్ తనూజ, థర్డ్ సంజన, ఫోర్త్ సుమన్ గారు అనుకుంటారు, సంజన గారు. ఓకే, ఇంకా మాకేమో 2 సార్లు అనేసి తీసేశారు బెండ్ అయినాయి అని, ఆయనకి బెండ్ అవుతానే ఉంది. ఇది నేను ఎపిసోడ్లో చూసినంతసేపు బెండ్ అవుతానే ఉంది భరణి గారిది. మరి అది వాళ్ళ స్వెట్ షర్ట్స్ వల్ల ఏమో నాకు తెలీదు. ఇంకా దాని తర్వాత మరి మేము కూడా లేట్గా వచ్చి పట్టుకునే వాళ్ళం కదా,
అంటే మరి ఫాస్ట్గా మేము వెళ్ళమని చెప్పలేదు కదా, ఫాస్ట్గా వెళ్ళి అంత పెయిన్తో పట్టుకోవాల్సిన అవసరం ఏముందని మేము చెప్పలేదు కదా అంటారు. దాని తర్వాత ఇక్కడ రూలు ఎవరు ఫాస్ట్గా వెళ్ళారని కాదు, ఎడ్జు కింద పడకుండా వెళ్ళి పట్టుకోవాలి. ఎడ్జ్ కింద పడేలోపు మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఫస్ట్ వెళ్ళొచ్చు లాస్ట్ వెళ్ళొచ్చు అన్నట్టు అంటాడు. అది అలా అనుకున్నప్పుడు ఇంకా 30 feet తాడు అయింది, బయటే ఉంది, లాస్ట్కి వచ్చి పట్టుకున్నాడు, తక్కువ వెయిట్. అక్కడ డెమాన్ ఉన్నాడు, నేను అడుగుతున్నాను తనని. ఇక్కడ ఏంటంటే పజిల్ దగ్గర ఇమాన్యుయల్ ఉంటాడు, ఆ తాడు దగ్గర డెమాన్ ఉంటాడు. థ్రెడ్ అంతా సగం కిందే ఉంది, వెయిట్ అప్పుడు తగ్గినట్లే కదా ఆయనకి. అది సగం కాదులేండి, అది కింద నుంచి ఊడేదంతా ఆయన మేనేజ్ చేసుకోవడం మర్చిపోయినట్టున్నాడు. సో వీళ్ళు అనౌన్స్ చేస్తారు, ఫస్ట్ భరణి గారు, సెకండ్ తనుజ గారు, థర్డ్ సంజన గారు, ఫోర్త్ సుమన్ గారు అని. దాని తర్వాత ఏమైద్ది, అలాగా బెండ్ చేయాల్సి ఉంటే మేమైనా పట్టుకోగలము, ఇంకా ఇట్లా అయిపోయిద్దండి. ఇంకా దాని తర్వాత ఇంకా సుమన్ గారి మీద పజిల్ చేయలేదని ఫన్ చేసుకుంటూ ఉంటారు, పజిల్ కంప్లీట్ చేయలేదని. కంప్లీట్ చేయకపోయినా 40 points వచ్చినాయి అని, మాకు కూడా 40 ఇవ్వండి బిగ్ బాస్ అని వీళ్ళిద్దరు అడుగుతూ ఉంటారు, డెమానను ఇమాన్యుయల్. ఇంకా ఇక్కడ తెలివి నన్నేమో ఆ థర్డ్ దగ్గర పెట్టి అక్కడే ఎక్కువ కొంచెం ఇది జరిగింది కదా, ఇష్యూస్ వస్తాయి కదా, ఇక్కడ డెమాన్ అంటూ ఉంటాడు, లేదు నాకు సంజన గారికి ఆల్రెడీ గొడవ అయింది, ఇంకా దీనికి ఏమో హ్యాండ్స్ ఇష్యూ ఉంది, తనుజ గారిని స్వెట్ షర్ట్ ఉంది, నాకేమో అవి అర్థం కావు, అందుకని ఇంక నిన్న అటు పోయి నేను ఇటు పజిల్ దగ్గర ఉన్నా. ఇంకా దాని తర్వాత అది 30 seconds కూడా స్ట్రెయిట్గా పెట్టలేరు యాక్చువల్గా అని తనుజ గారు అంటారు. ఆవిడ అన్నదాన్ని బట్టి మరి పెట్టలేరు అంటున్నారు. సో అందరూ బెండ్ చేశారు మనం చూసినప్పుడు కూడా. ఇంకా యాక్చువల్గా అది గేము, మనం లేటుగా రావాలి, ఫస్ట్ రాకూడదు అన్నట్టు అంటూ ఉంటారు. మేమేమో పిచ్చోళ్ళలాగా ఫస్ట్ వెళ్ళామన్నట్టు అంటారు తనుజ గారు. ఇంకా దాని తర్వాత ఓటపీలు వస్తుందండి భరణి గారికను తనుజ గారికి. ఇంకా వీళ్ళు వెళ్తారు బయటికి, భరణి గారు థ్యాంక్స్ చెప్తూ ఉంటారు వాళ్ళందరికీ. ఇంకా సెకండ్ ఛాన్స్ దొరికితే మనిషి మారుతారని మీకు ఈ హౌస్లో కనిపించిందా అని ఇండైరెక్ట్గా భరణి గారి గురించి అడిగితే అవును చూసామన్నట్టు అంటూ ఉంటారు వీళ్ళు. ఆయన మంచి కంబ్యాక్ ఇచ్చారు, దట్టు ఫ్యామిలీ వీక్ తర్వాత ఇంకా బాగా ఇచ్చారు. యారగెన్స్ తక్కువ అని నాగబాబు గారు అన్నారు, కానీ యారగెన్స్ ఎంటర్టైన్మెంట్. ఆవిడ యారగెన్స్ అంటారు, యారగెన్స్ నెగిటివ్ కదా, యారగెన్స్ బదులు ఎగ్రెసివ్ అనబోయి యారగెన్స్ అన్నారా అనుకున్నా నేను. సో ఎంటర్టైన్మెంట్, ఈ కామెడీ సెన్స్ అంతా బాగుంది ఫ్యామిలీ వీక్ తర్వాత అన్నట్టు చెప్తూ ఉంటారు. ఇంకా మీరు ఒక ఫేమస్ పర్సన్ మిమ్మల్ని కలిస్తే వాళ్ళని ఏం క్వశ్చన్ అడుగుతారు, ఎందుకు అడుగుతారు అని అడుగుతారు క్వశ్చన్ వీళ్ళని, భరణి గారిని తనుజ గారిని. సో ఫేమస్ అంటే ఖచ్చితంగా ఆయన సక్సెస్ అయ్యి ఉంటాడు. సో ఆయన సక్సెస్ గల సీక్రెట్, ఆయన సక్సెస్ అవ్వడానికి రీజన్స్ ఇవి అడుగుతాను నేను అన్నట్టు. అంటే ఇంకా తనుజ గారు కూడా నేను కూడా అంతే, సక్సెస్ పేషెన్స్, సక్సెస్ అనేది ఈజీగా రాదు కాబట్టి దాని వెనకాల పేషెన్స్ హార్డ్ వర్క్ ఎంతో ఉంటాయి. సో దాని గురించి అడుగుతాను అన్నట్టు చెప్తారు. ఇంకా ఓట్ అప్పీల్ మీరు వీళ్ళిద్దరిలో ఎవరిది కావాలంటే వాళ్ళు తనుజ గారికి ఎక్కువ ఓటేస్తే ఇంకా భరణి గారిని వెళ్ళమంటారు. వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక ఆవిడ అడిగిద్ది, మీరు రీతు ఒక స్టెప్ వేశారు కదా ఇమాన్యుయల్, ఆ స్టెప్ వేయండి అంటే ఆయన వేస్తే వెళ్తాడు. సో ఇంక ఇక్కడ తనుజ గారు స్టార్ట్ చేస్తారనమాట. ఇంకా ఇక్కడ నేను ఇన్ని రోజులు ఉంటాను అనుకోలేదు, ఇప్పుడు కూడా కొంచెం నర్వస్గా ఉంది, మీ లవ్ అండ్ సపోర్ట్కి చాలా థ్యాంక్స్ అండ్ నేను చాలా గ్రేట్ఫుల్ అన్నట్టు చెప్తూ ఉంటారు. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి అన్నట్టు అంటారు. సో మీరు మేడం సార్ మేడం అంతే అని ఒక ఆయన వచ్చి చెప్తాడనమాట. ఇంకా మీరు చాలా చాలా బాగున్నారు, నేను మీకు ఫ్యాన్ బాయ్ లాగా, ఇంకా బిగ్ బాస్ తర్వాత ఫ్యాన్ అయిపోయాను అన్నట్టు చెప్తూ ఉంటారు. మీ గేమ్ చాలా బాగుంది, ఇలానే కంటిన్యూ చేయండి, కప్పు కొట్టాల్సిందే అన్నట్టు చెప్తూ ఉంటారు. ఇంకా మీ బెస్ట్ మూమెంట్ ఏంటంటే, నా బెస్ట్ మూమెంట్ ఆఫ్ కోర్స్ కెప్టెన్సీయే. ఇక్కడ సపోర్ట్, హ్యాపీనెస్ ఏంటంటే సపోర్ట్ లేకుండా నేను కెప్టెన్ అయ్యాను, అది కొంత సపోర్టే అనిపిస్తుందండి నాకు. సంజన గారు ఆవిడకి వేయకుండా నిఖిల్కి వేశారు, ఆవిడకి ఇండైరెక్ట్గా సంజన గారు సపోర్ట్ చేసినట్టే అది. సో ఇంకా దాని తర్వాత ఆ రోజు నిజంగా క్వీన్ లాగా కనిపించారని ఆవిడ చెప్తూ ఉంటారు, ఒక ఆవిడ ఆడియన్స్లో ఒక ఆవిడ. సో మీరు ఈ మధ్య కళ్యాణ్కి, భరణి గారికి, ఇమాన్యుయల్కి బాగా సపోర్ట్ చేస్తున్నారు, సడన్గా ఈ చేంజ్ ఏంటంటే ఈ గేమే యాక్చువల్లీ సపోర్ట్ గేము. సో నాకు ఎంత కాన్ఫిడెన్స్ ఉందా ఉన్నా కానీ సపోర్ట్ ఉందని నేను లాస్ట్ వరకు వచ్చేసరికి అవ్వట్లేదు.
ఇంగా ఇక్కడ కట్ చేసి చూపించినట్టు అనిపించింది. ఒకదానికి సంబంధం లేదు. ఒక సెంటెన్స్‌కి, సెంటెన్స్‌కి. సో, ఇంకా ఇక్కడ మనం సపోర్ట్ చేయాలంటే మన వాళ్ళెవరో వాళ్ళకే చేయాలి గదా! అందుకనే చేస్తున్నా అన్నట్టు చెప్పారు. ఇంగా మీకు సపోర్ట్ లేదని మీరు అనుకోకండి. అందరి సపోర్ట్ ఉందని ఒక ఆవిడ చెప్తది. ఆ మొమెంట్‌కి, ఆ రోజుకి నాకలా అనిపిచ్చింది. అందుకే కోపంతో ఉన్నా అక్కడ భరణి గారి మీద, ఇమాన్యుల్ మీద. అందుకే అలా చెప్పానన్నట్టు చెప్తారు. అది మేబీ అది అదే నా మీ గేమ్ ఎవరి వల్ల మునిగిపోతుంది ఆ రోజే నాకెవ్వరు సపోర్ట్ లేదు ఇక్కడ అని అంటారు. ఆ రోజుదనుకుంటా. సో, ఆ రోజు భరణి గారు అదే డీజే కెప్టెన్‌దో ఏదో అనుకుంటానండి. అప్పుడు సపోర్ట్ చేయలేదు ఆవిడకి. అది కోపం అంట ఆవిడకి. సో, ఇంకా బట్ యాక్చువల్లీ ఆ రోజు కోపంగా ఉన్నా గానీ బట్ నాకు సపోర్ట్ ఉంది. నేను ఒప్పుకుంటా అన్నట్టు అన్నారు ఆవిడ. ఇమ్ము మీద కోపడకండి అన్నట్టు చెప్తా ఉంటారు. కోపడొద్దంట. అక్కడ ఇమాన్యుల్ లోపల నుంచి చూస్తా ఉంటే నీ మీద కోపడొద్దు అంటున్నారు అన్నట్టు చెప్తా ఉంటారు. సో, ఇంకా బిగ్ బాస్ సీజన్ 9 ట్రోఫీ గెలవాలని కోరుకున్నా యాజ్ ఎ గర్ల్‌గా. అంటే ఆవిడ కూడా లేడీ విన్నర్ అవ్వాలని కోరుకుంటున్నా. మీది ఇమాన్యుల్‌ది గొడవ బావుంటది. ఇమాన్యుల్ 100% కామెడీ చేస్తే మిమ్మల్ని గిచ్చినప్పుడు ఇంకా 200% అది నిజంగానే ఫన్నీగా అనిపించిందండి అప్పట్లో. నీ నడుము గిల్లిందెవరు ఇదంతా. సో, దాని తర్వాత ఇంకా ఇవాళైతే నేను చాలా హ్యాపీగా ఉన్నా. పీస్‌ఫుల్‌గా పడుకుంటా అన్నట్టు ఇక్కడ లోపలికొస్తారింక. డెమాను ఇమాన్యుల్‌తో చెప్తా ఉంటారు కళ్యాణ్‌తో. ఒక ఆయనైతే మేడం సార్, మేడం అంతే అన్నారు. ఇట్లా అంటే ఇదేంటి దానికి పడిపోయావా అని డెమాన్ అంటారు. జోక్ చేశారులే కాసేపు నవ్వుతావని అంటే ఇక్కడ తనుజ గారు ఫన్నీగా కొట్టడానికి వస్తూ ఉంటారు. ఇంగా కొడతంటే వీళ్ళిద్దరు ఆపుతారు ఇమాన్యుల్ అండ్ కళ్యాణ్. ఏంటి ఆపుతారు అంటే నీ చెయ్యికి ఏమన్నా అయిద్దేమో అని అంటే మరి మీరు కొట్టండి అయితే అన్నట్టు. ఏంట్రా మనం అన్నదమ్ములం అన్నట్టు ఇక్కడ డెమాన్ అంటూ ఉంటాడు. సో, ఇంకా దాని తర్వాత నేనైతే హ్యాపీగా ఉన్నా అని ఇంకా బాగా మాట్లాడానా అని అడుగుతారు. ఇంకా భరణి గారు బాగా మాట్లాడారు. దాని తర్వాత నువ్వు కూడా బాగా మాట్లాడావు. నీకు తెలుసు కదా నువ్వు ఎలా మాట్లాడావో ఏంటో అని మళ్ళీ మమ్మల్ని అడిగి మమ్మల్ని ఎందుకు ఎరిబాగులోళ్ళని చేస్తావు అన్నట్టు అంటాడు. సో, మీ మమ్మీ పేరేంట్రా అని అడిగి తనుజ అని చెప్తాడు అతను డెమాన్. సో, ఇంతే ఇది కొంచెం లాస్ట్లో ఫన్నీగా అయింది. టోటల్గా ఇదండి ఎపిసోడు. టోటల్గా అయితే విశ్వ ప్రయత్నాలు చేశారండి ఇమాన్యుల్, కళ్యాణ్, డెమాన్ పవన్ వాళ్ళకి ఇమ్యూనిటీ కోసం. ఈ బిగ్ బాస్ ఇమ్యూనిటీ అని చెప్పడం ఏందో, వీళ్ళేమో లైక్ అంత టూ మచ్ స్ట్రాటజీలు వేయడం ఏందో, వేరే వాళ్ళకి కూడా ఓట్ అప్పీల్ రావాలి కదా అనిపించింది. అది ఇవాళ ఎపిసోడు. రివ్యూ నచ్చితే కొంచెం లైక్ చేయండి. లైక్ వద్దులేండి, సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్. సో, అసలు నచ్చుతుంటే నాకు సబ్స్క్రైబ్ చేస్తే ఓకే, మనకి నచ్చుతున్నాయి అన్న ఒక ఐడియా వస్తుంది. నచ్చకపోతే కనీసం కమెంట్ చేయండి ఎందుకు నచ్చలేదో, కరెక్ట్ చేసుకుంటా వ్యాలిడ్గా అనిపిస్తే. అది థ్యాంక్స్ అండి. అండ్ ఇంకోటి అదే లాస్ట్ గేమ్లో అది ఇష్యూ ఉందన్న చెప్పా కదా, అది మర్చిపోయాను దాని గురించి చెప్పడం. అదేంటంటే సో బెండ్ అయితే అందరిది అయింది. ఆ రూల్ అందరికీ లైక్ రూల్ అవుట్ చేయొచ్చు, ఎందుకంటే అందరూ అది మిస్టేక్ చేశారు కాబట్టి. నెక్స్ట్ చూసుకుంటే ఎడ్జ్ ఎవరిది లైక్ ఫస్ట్ టచ్ అయిపోయింది గ్రౌండ్కి అంటే తనుజ గారిది, సంజన గారిది. ఫస్ట్ వీళ్ళు అవుట్ చేయడం వల్ల వాళ్ళు వదిలేశారు థర్డ్ మొత్తం. ఇంకా అవుట్ చేసినప్పుడు సరే, అవుట్ చేయకముందు వాళ్ళు నుంచున్న టైము, భరణి గారు నుంచున్న టైము నాకు వీళ్ళదే ఎక్కువేమో అనుకుంటున్నాను. అండ్ అలా కాకుండా పోనీ వీళ్ళకి తక్కువైనా కానీ వీళ్ళు అవుట్ చేయకపోయింటే వీళ్ళు ఇంకా ఎక్కువసేపు ఉండేవాళ్ళు కదా. బెండ్ చేశారు కాబట్టి అవుట్ చేశారన్నా కూడా భరణి గారు కూడా బెండ్ చేశారు అట్లా చూసుకుంటే. సో, బెండ్ చేసింది క్యాన్సిల్ చేస్తే అందరూ బెండ్ చేశారు కాబట్టి వాళ్ళు ఎక్కువసేపు పట్టుకున్నారేమో అనుకుంటున్నా. ఇన్ కేస్ ఒకవేళ తక్కువ అయినా కానీ వీళ్ళు పడేయమంటేనే పడేశారు కాబట్టి అక్కడేమన్నా కొంచెం అన్ఫెయిర్ జరిగిందా? ఎందుకంటే బెండ్ చేసేది నేను కన్సిడర్ చేయకుండా ఉంటే, ఎందుకంటే ముగ్గురు బెండ్ చేశారు కాబట్టి వాళ్ళ ముగ్గురులో ఎవరు ఎక్కువసేపు పట్టుకున్నారో కూడా చూడాలి కదా. అది కదా బెండ్ చేసేది అందరూ చేశారు కాబట్టి నెక్స్ట్ చూడాల్సింది ఆ రూల్ కదా అనిపించింది నాకు. సో, వాళ్ళు మేబీ ఇలా కూడా వెళ్ళుండొచ్చు, ఎందుకంటే వాళ్ళిద్దరు అవుట్ అయ్యారు, భరణి గారు అవుట్ అవ్వలేదు. సో, అవుట్ అవ్వని వాళ్ళని ఫస్ట్ కన్సిడర్ చేయాలి కాబట్టి అలా కన్సిడర్ చేశారు అనుకున్నా. వాళ్ళని ఎందుకు అవుట్ చేశారు? బెండ్ అయింది కాబట్టి అవుట్ చేశారు. అప్పుడు భరణి గారిని కూడా అవుట్ చేయాలి బెండ్ అయింది కాబట్టి. అలా చూసుకుంటే ఆయన కూడా అవుట్. సో, ఎలా చూసుకున్నా కానీ అక్కడ ఫస్టు తనుజ గారు అయ్యి ఉండాలి ఆ రౌండ్లో యాక్చువల్లీ. ఎందుకంటే ఎక్కువసేపు యాక్చువల్లీ సంజన గారు పట్టుకున్నారేమో. ఫస్ట్ ఆవిడ వెళ్ళారు కానీ ఫస్ట్ అవుట్ అయింది సంజన గారు.
ఏమో తనూజ గారు అటు సంజన గారు టైమింగ్స్ ఏమో మనకు తెలియదు ఎవరు ఎక్కువసేపు పట్టుకున్నారో దాన్ని బట్టి విన్నర్ ఉండాలేమో అని నేను అనుకుంటున్నా. మీరు కమెంట్ చేయండి. ఎందుకంటే వీళ్ళు అవుట్ అయిపోయి ఆయన లాస్ట్ దాకా ఉన్నా ఆయన బెండ్ చేశాడు, ఆయన్ని అవుట్ చేయాలి, అక్కడో మిస్టేక్. అండ్ ఆయన ఎక్కువసేపు కూడా పట్టుకోలేదు తాడు, వీళ్ళు పట్టుకున్నంతసేపు పట్టుకోలే. 3 రూల్స్ ఉన్నాయి, బెండ్ చేయడం అందరికీ రాంగే. అదే రూల్ మీద వాళ్ళిద్దరిని అవుట్ చేసినప్పుడు ఈయన్ని అవుట్ చేయాలి, అక్కడ సంచాలక్ మిస్టేక్ చేశారు అవుట్ చేయకుండా. అండ్ ఎక్కువసేపు పట్టుకోవడం కూడా రూల్లో చెప్పాడు బిగ్ బాస్, అది కన్సిడర్ చేయాలి, అదో మిస్టేక్. సో బెండ్ అందరూ చేశారు కాబట్టి ఈ ఎక్కువసేపు పట్టుకోవడం దాని మీద ఇవ్వాల్సిందని నాకు అనిపించింది. అక్కడ అది నాకు అర్థం కాలే, బట్ ఎవరు ఎక్కువసేపు పట్టుకున్నారో అది మనకు చూపించలేదు. సో అంతేనండి, థ్యాంక్ యూ.